ఇచ్చారు. అంజుబాబు గారు థ్యాంక్స్. బన్నివాస్ గారు ప్రతి పాటకి ఆయన స్టూడియోలో కూర్చుని డైరెక్టర్ గారు ఎంత ఎంత ఎన్ని పుట్స్ ఇస్తారో అన్ని పుట్స్ ఇచ్చుకుంటూ దగ్గరుండి చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నితిన్, నయన్ అండ్ రాజ్ కుమార్ అండ్ ఆల్ అంకిత్ అద్భుతంగా చేశారు. ఈ 15వ తారీఖు మీ అందరికీ థియేటర్లో తెలుస్తుంది. వీళ్ళు పండించిన కామెడీ అంతా కూడా మీరు అందరూ ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ అంతే. పాట పాడకుండా ఎట్లా వదిలేస్తాం మిమ్మల్ని? ఇప్పుడు వచ్చింది పాడాలి కదండి, అలా ఎలా వదిలేస్తామండి? కొంచెం వెనక్కి రారా. ఇందులో సూఫియానా అని చెప్పి ఒక పాట చేసామండి, మంచి మెలోడీ చేస్తాం. ఇది ఆల్సో మై ఫేవరెట్ సాంగ్. అండ్ our baby director, cult blockbuster director Sai Rajesh gariki hearty welcome. Pre-release event, sorry, yeah please. కొదిలేసి కళ్ళల్లో కలువలు పూసి నీ కలలతో నన్ను కమ్మేసే కనికారం బావుందం పెదవే పలు కొదిలేసి నీ మౌనంలో మునకేసి మెల్లమెల్లగా ప్రాణం తీసే సుకుమారం నీదేలేమా అరకొరగా చూసే నీ చూపే సరిపడక నీ దారుల వేచే కలివిడిగా ఆడే నీ మాటే విడిపడని ముడి ఏదో ఏసే సూఫియానా సూఫియానా గుండెల్లోనా ప్రేమవానా. థ్యాంక్ యూ అన్న. అంజీ అన్న అంటే నేను ఇలాంటి పాటలు చేస్తున్నాను ఎవరికీ తెలియదు. సో మీరు దగ్గర ఉండి చేయించినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. అందరికీ నమస్కారం. వేదిక ఎక్కంగానే మొత్తం గోదావరి కల్చర్ అంతా ఉట్టిపడుతుంది. ఏం చెప్పాలి అసలు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో నేను పాడడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ మన ఏమంటారు ఆ సాంగ్ డైవర్షన్ బ్యూటీ సాంగ్ సెట్కి వెళ్తే సాంగ్ జరుగుతున్నప్పుడు అసలు ఒక్కొక్కరు మన ఎక్కడ పిల్లల్లాగానే అసలు స్కూల్కి వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఏదో సాంగ్ షూట్ అవుతున్నట్టు అనిపించలేదు నాకు. థ్యాంక్ యూ సో మచ్ బన్నివాస్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ అజయ్ అర్సగడ్ గారు, మీకు థ్యాంక్స్ నన్ను ఆ సెట్కి తీసుకెళ్ళినందుకు థ్యాంక్స్ ఎ లాట్. 2 days అలా 2 days స్కూల్లో ఏదో చిన్నపిల్లలు అల్లరి చేస్తే ఎట్లయితే ఉంటుందో అట్లా అనిపించింది నాకు. అసలు ఆ సెట్ వదిలి రాబుద్ది కాలేదు, అంత మంచిగా ఉండింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ పాట విషయానికి వస్తే పాట పాడడానికి మీరు పిలిచారు. పిలిచిన తర్వాత లోపలికి వెళ్ళంగానే అందరు చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ ఉన్నాయి. నేను రికార్డింగ్ థియేటర్కి వచ్చానా లేకపోతే చిన్నపిల్లలు ఆడుకునే దగ్గర వచ్చానా అని అనుకున్నా. సో దేనికండి అజయ్ గారు ఇవన్నీ అంటే మొత్తం ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి నేను ఇవన్నీ యూజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి చెప్తారు. సో చాలా అద్భుతంగా వచ్చింది, చాలా అద్భుతంగా కూడా మీరు కంపోజ్ చేశారు అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ సాంగ్ నాకు ఇచ్చినందుకు, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందులో బ్యూటీ ఇంకా యాడ్ అయింది ఏది అంటే మా భాను మాస్టర్. మాస్టర్ ఆ క్రికెట్ స్టెప్ ఏమైనా క్రియేట్ చేసిరా మాస్టర్ మీరు, అసలు పీక్స్ మాస్టర్ సూపర్. అసలు అందరూ కూడా రీల్స్లలో క్రికెట్ బాల్ బ్యాట్ తీసుకొని అందరూ ఆ స్టెప్ చేస్తున్నారు. సో ఆ సాంగ్ ఇంకా అద్భుతంగా వెళ్ళాలని అజయ్ అర్సడ గారు మీకు కంగ్రాచులేషన్స్. రామ్ మిర్యాల గారు మీకు కూడా కంగ్రాచులేషన్స్, మంచి మంచి సాంగ్స్ చేసారు ఈ మూవీలో. అండ్ ఈ సాంగ్ రాసిన మా కాసర్ల శ్యామన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ గురించి నేను ఏం చెప్తాను, ఏ సాంగ్ రాసినా అది హిట్టే. అండ్ థ్యాంక్ యూ అన్న. అండ్ అంజీ గారు
మీరు ఈ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ మా నార్నే నితిన్ గారు, మీరు మామూలు కాదు, అసలు చిన్న పిల్లలే కనిపించింది నాకు, హీరోలకు కాకుండా అందరిలో కలిసిపోయే విధానం కానీ అన్నీ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వినోద్ సార్, మీకు నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని ఇలా ఈ వేదిక ద్వారా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ నేహా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ మంగ్లీ గారు. అందరిని మేము అడుగుతున్నాం బేసిక్గా గోదావరి ఆ ప్రాంతాలు అద్భుతంగా ఉంది. నేను అక్కడ సంక్రాంతి సాంగ్ కూడా షూట్ చేయడం జరిగింది. నాకు చాలా ఇష్టం అక్కడ. రావులపాలెంలో సాంగ్ షూట్ చేయడం జరిగింది. అక్కడ ఉండే గ్రీనరీ కానీ, అక్కడ వాళ్ళు పెట్టే తిండి కానీ, ఫుడ్ కానీ, అసలు ఓ మై గాడ్, వాళ్ళ లవ్, వాళ్ళ ప్రేమ ఆప్యాయతకైతే అసలు మనం తల వంచాల్సిందే. అండ్ ఎవ్రీ మంత్ నాకు ఒక రాజుగారు చేపలు, పీతలు, రొయ్యలు, పూతరేకులు, కాకినాడ కాజాలు అన్నీ పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళు హ్యాపీ. హాయ్ సారిక, హౌ ఆర్ యు? ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అండ్ సో యా, అది గుర్తొస్తుందండి. సో మీరు వచ్చాక పాట పాడనివ్వకుండా ఎలా పంపించేస్తాను చెప్పండి. అది పాట ఇంత అద్భుతమైన సెన్సేషనల్ సాంగ్ పాడారు, సో ఎలా వదిలేస్తాం? ఒక 2 లైన్లు పాడేస్తే హ్యాపీగా పంపించేస్తాం. భాను మాస్టర్, మీరు రండి ఒక్కసారి. అలానే హార్డీ వెల్కమ్ టు అవర్ హీరోయిన్ నయన్ సారిక గారికి హార్డీ వెల్కమ్. ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను కలర్ఫుల్నెస్ లేదేంటి అని, ఇంతలో మీరు వచ్చేసారు.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ చేతుల మీద అందుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. సో ట్రైలర్ అయితే చాలా చాలా ఎనర్జీగా ఉంది అసలు. అంటే మేము బలగంలో ఏదైతే కోర్ రూటెడ్గా వెళ్ళి ఒక స్లాంగ్ మీద వెళ్ళామో అంతే రూటెడ్గా గోదావరి స్లాంగ్ అంతే రూటెడ్గా వెళ్ళినట్టు కనిపిస్తోంది. నేను బన్నివాస్ గారికి చేసా, సార్ ఏంటి సార్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఎనర్జీగా ఉంది, చాలా కనిపిస్తుంది, ఏంటి సార్ కథ ఏంటంటే ఆయన ఒకటే మాట అన్నారు, ఈ సినిమా కథ ఏంటంటే నవ్వడమే కథ అన్నారు. సో అంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే ఇది సూపర్ ఎంటర్టైనర్గా అంటే కడుపుబ్బ నవ్విస్తుందని నాకు పక్కా నమ్ముతున్నాను. నేను ఫస్ట్ డే అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యలో ఆడియన్స్ తెలుగు ప్రేక్షకులు కంటెంట్ సినిమాలని, కొత్తదనాన్ని, కల్చర్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి నా సినిమానే నిదర్శనం. సో దీనిలో కూడా ఆ కొత్తదనము, కంటెంటు, హ్యూమరు చాలా కనిపిస్తుందని నాకు బాగా నమ్మకం ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్ హిట్ అవుతుందని హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ బన్నివాస్ గారికి అండ్ విద్యా గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే యంగ్ టాలెంట్ వాళ్ళంటే వాళ్ళకి కొత్త వాళ్ళని, కొత్త కంటెంట్ని మీరు పిక్ చేసి ఎంకరేజ్ చేసి మా వెనకాల ఉండి మా కంటెంట్ ముందుకు తీసుకెళ్తున్నందుకు డెఫినెట్లీ మీ అందరికీ ప్రొడ్యూసర్కి నేను జెన్యున్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ డైరెక్టర్ అంజీ గారికి, ఎక్కడున్నాడు బ్రదర్ బ్రో హాయ్. సో లేదు బ్రో కొడుతున్నావు, కనిపిస్తుంది, కళ కనిపిస్తుంది. నాకు తెలుసు అంటే ఆ ఫస్ట్ టైం మనకు ఒక టెన్షన్ ఉంటుంది కదా, ఏమవుద్దని. దీంతో నాకు 75% హిట్ కొడుతుందని నాకు అనిపిస్తుంది. సో కంగ్రాచులేషన్స్ బ్రదర్. సో టీంలో పనిచేసిన అందరికీ, అందరు టెక్నీషియన్స్కి సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వాలని, మంచి పెద్ద హిట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు ఒక టాస్క్ చెప్పారు, ఈ ఆయ్ చూసి ఏ కథ, ఎలాంటి కథ ఉండబోతుందని. అన్న నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 కథలు కనిపిస్తున్నాయి దాంట్లో. అంటే ప్రతి పాయింట్కి ఒక ఇంట్రెస్టింగ్గా ఎటో వెళ్తుంది. అది కన్ఫ్యూజన్ మోడ్లో ఉన్నాను. సో ఒక 5 నిమిషాలు టైం ఇస్తే కొంచెం ఆలోచించుకుంటా. ఈ ఎనర్జీ చూసి నాకు ముందు అది పోయింది. సో డెఫినెట్లీ నా పాయింట్లో ఏదో చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఏమై ఉంటుంది? అంటే మా హీరోనండి, నాకు కథ తెలుసు. నేను చెప్పానంటే మొత్తం వద్దు అయితే వద్దు, ఆ క్వశ్చన్ క్యాన్సిల్. మీకు ఆ క్వశ్చన్ క్యాన్సిల్. సో గోదావరి పరిసర ప్రాంతాలంటే మీకు మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటి? మ్యాడ్ పోలేదు ఇక్కడ. మ్యాడ్ సినిమా రిలీజ్ అయినప్పుడు రాజమండ్రికి వెళ్ళాము. అక్కడ నితిన్ మేమంతా కలిసి ఆతిథ్యం ఇచ్చాడు నితిన్. సో వాళ్ళ ఆతిథ్యం గుర్తొస్తుంది. అండ్ గోదావరి పరిసర ప్రాంతంలో గోదావరి అదే మోస్ట్. ఓకే, సో మీరు అనుదీప్ గారు లాగా సేఫ్ ఆన్సర్ చెప్పకుండా కొంచెం వైరల్ అయ్యే కంటెంట్ కావాలి మాకు కాబట్టి, సో మీ ఫ్రెండ్స్ గ్రూప్లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, చిల్లర్ ఫ్రెండ్ ఎవరు చెప్పాలి? అంటే చిల్లర అందరికీ తెలుసు కాబట్టి ఇంకా అనుదీప్ కాకుండా వేరే ఎవరి పేరు చెప్పినా వాళ్ళు కూడా ఊరుకోరు ఖచ్చితంగా. డీసెంట్ అంటే కాదు, నిజంగా ఆయన ఆల్రెడీ చెప్పారు లాస్ట్ సార్ Q&Aలో, నేను అస్సలు డీసెంట్ కాదండి అని చెప్పారు. లేదు, మనకు తెలిసిన తర్వాత చాలా ఎంటర్టైనింగ్ అబ్బాయిని. ఇంకా కొంచెం డీసెంట్ అంటే కొంచెం కష్టమేనండి. యా, సో చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి ఇలా ఈవెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ స్వయంభూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ ఏదో వేరే సినిమా ఈవెంట్కి వచ్చినట్లేదు. దిస్ ఇస్ లైక్ మై హోమ్ బ్యానర్. 18 pages ఇక్కడే చేశాను. అరవింద్ గారు ఇక్కడే ఉన్నారు, బన్నీ వాసు, ఎవ్రీబడి ఈస్ హియర్. సో నేను మళ్ళీ మా హోమ్ బ్యానర్, నా హోమ్ ప్రొడక్షన్కి వచ్చినట్టే ఫీల్ అవుతున్నాను అంతే. లవ్లీ. సో మీరు ట్రైలర్ చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ద ట్రైలర్ ఇస్ సో ఫనీ. అంటే హ్యాపీ డేస్ రిలీజ్ అయ్యి 17 years అవుతుందా? సో మళ్ళీ ఫ్రెండ్షిప్కి అంతే పెద్ద పీట వేసిన మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది. దట్ వాస్ సెట్ ఇన్ తెలంగాణ, దట్ వాస్ సెట్ ఇన్ హైదరాబాద్. ఇది గోదావరి ఏరియాలో సెట్ చేసిన హ్యాపీ డేస్ అంత మ్యాజికల్ సినిమా అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంది. అమేజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి, రిలేట్ అయ్యేది ఏంటి? అంటే ఈ మధ్య అయితే మా వైఫ్ ఇస్ ఫ్రమ్ నర్సాపూర్, భీమవరం. సో ఫస్ట్ గుర్తొచ్చేది మా అత్తయ్య గారు వంట అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ. సో ఐ బీన్ స్పెండింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ దేర్ అండ్ యా, ఐ లవ్ దట్ ప్లేస్. నైస్. అండ్ సేమ్ మీ ఫ్రెండ్స్లో ఇప్పటి వరకు వర్క్ చేసిన ఫ్రెండ్స్లో డీసెంట్ ఫ్రెండ్, చిల్లర్ ఫ్రెండ్? వర్క్ చేసిన వాళ్ళైనా? వర్క్ చేసిన వాళ్ళలో అంటే మాకు కూడా తెలిసి ఉండాలి కదా ఆ పేర్లు. ఓకే, అలాగా. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ పర్సన్ ఐ వర్క్ విత్ ఇస్ అరవింద్ గారు, ఇక్కడే ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాటీ, చిల్లర్ అన్నాను కదా, నాటీ పర్సన్ ఇస్ మై కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు మొండేటి. తను చేసి అరాచకాలు ఉన్నాడా ఇక్కడ?
లేదు లేదు ఎక్కడ ఆన్ ది వే ఆయన. ఈస్ ద మోస్ట్ నాటీ గై. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మా బ్యూటీ దగ్గరికి వెళ్ళిపోదాం. యా, వీళ్ళందరూ కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉన్నారు ముందు నువ్వు అని చెప్పి. అయినా మేము వదిలేదు లేదు, శ్రీలీల గారే మాట్లాడాలి. ఎస్, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ట్రైలర్ చూసాక ఏమై ఉంటుంది కదా అనుకుంటున్నారు? నేను అందరి పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలనుకుంటున్నాను. డైరెక్టర్ కాదు, హీరోయిన్ కాబట్టి డైరెక్టర్ ఏమనుకుంటున్నారు అదే అనుకుంటున్నాను. ఆహా, ఓహో, నైస్, సేఫెస్ట్ ఆన్సర్. అయినా వదిలేదు లేదు మేము. మీకు తక్కువ 1 minute ఏమనిపించింది అది చెప్పండి చాలు. నేను చాలా ఎంజాయ్ చేశానండి. నాకు ఆ స్లాంగ్ చాలా నచ్చింది. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు లైక్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ మీకు గోదావరి అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఆ స్లాంగ్ నాకు ఎందుకో ఒక తెలియని తీపిదనం ఉంటుంది అనిపించింది. సో ఐ లైక్ ద స్లాంగ్. అండ్ ప్లస్ ఆఫ్ కోర్స్ అక్కడ ఓకే, నాటీ ఫ్రెండ్ చెప్పండి. సరే, అందరూ డీసెంట్, వాళ్ళల్లో మోస్ట్ నాటీ ఎవరు? యా, వీళ్ళు ఆపరు ఇంకా, సో మీరు ఆన్సర్ చెప్పేస్తే బెటర్. నాకు ఐ డోంట్ థింక్ ఎనీ వన్స్ నాటీ అండి. అందరూ చాలా డీసెంట్గా ఉంటారు. ఓకే, పోనీలేండి, మీరు అమ్మాయి కాబట్టి వదిలేసాం, అలా ఇరికించడం ఇష్టం లేక. చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు మమ్మల్ని ఫిక్స్ చేయాలని. శ్రీలీల గారు చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మమ్మల్ని ఇరికించాలని అంటున్నారు. లేదండి, చాలా కొద్దిగా నెమ్మదిగానే ప్లాన్ చేసి. యా, సో ఆ యాసలో మేము ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15వ తారీఖున థియేటర్లకు రండే అని చెప్పిస్తే మేము ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15వ తారీఖు థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ లీలా గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా ఇక్కడికి వచ్చిన అల్లూరి గారికి నమస్కారం అండి. సారీ లంగల్స్గా తర్వాత వినోద్ కుమార్ గారు, మీకు మళ్ళీ ఇది తెలుగులో మంచి ఓపెనింగ్ రావాలని, మీకు మళ్ళీ ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను నేను. ఆ ఎన్నికలు చాలా రోజులైంది కలిసి. శ్రీలీల గారు హాయ్ అండి, చాలా రోజులైంది. సో ఈ సినిమా 15th రిలీజ్ అండి. సో మీరు బన్నివాస్ గారి కోసం ఆయన డబ్బులను పెట్టిన సినిమాలో, సో మీరు ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇచ్చారా? హాడీ వెల్కమ్ బ్యూటిఫుల్ స్నేహ గుప్తా గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను మిస్ స్నేహ గుప్తా. ఐ కాంట్ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ, బట్ కానీ నేను నేర్చుకుంటున్నాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ భాను మాస్టర్, అంజీ సార్ అండ్ గీతా ఆర్ట్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఐఎమ్ హంబ్లెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవిడికి ఒక కోరిక ఉండిపోయిందంట, సో దాన్ని నేను తీరుద్దాం అనుకుంటున్నాను ఇవాళ. సో ఈవిడికి ఎస్కేన్ గారితో కలిసి స్టెప్ వెయ్యాలని, డైవర్షన్ బ్యూటీ అన్న పాట మీద. అంత అందమైన అమ్మాయి అడిగితే ఆ మాత్రం చేయలేరా? ఎస్కేన్ గారు ఏంటి అలా చూస్తారు? రండి. హీరో విల్లో కొట్టుకుని కమెడియన్ చంపేసినట్టు నాతో స్టెప్ వేయించడం ఏంటంటే. ఆ ఫోటో మార్చండి ప్లీజ్.
ఏమండి నేను కాదు ట్రెండింగ్ స్టార్, ఇక్కడ మా అందరికీ ఇన్స్పిరేషన్ అయినా ఏమన్నా సరే మా గాడ్ ఫాదర్ అల్లు అరవింద్ గారు, ఆయనతో స్టెప్ వేయించారు. ఓహో, ఆహా, పెద్ద ప్లానింగ్. యూ కమ్, విల్ మేక్ అరవింద్ గారు Yeah, please. నెక్స్ట్ స్టెప్. మీరు కిందకి ఈజ్ గుడ్ అట్ క్రికెట్. అంటే మేము మీ ముందు తొడగొట్టాలనుకుంటాం, ఇలా కొట్టబోయి మీరు చూడగానే ఇలా అలా అనుకుని వెళ్ళిపోతాం. అది ఫస్ట్ వెర్షన్. అలాగే మీరు కోపం వచ్చినప్పుడు మా మీద డస్టర్లో అది విసురుతుంటారు కదండి, అది సెకండ్ వెర్షన్. ఎడిట్ చేయొచ్చా? అలాగే కాన్ఫరెన్స్ మీటింగ్లో ఉన్నప్పుడు మీకు మేము 2 స్టెప్పులు వెనక్కి తీసుకుంటాం కదా సార్, అది 3వ స్టెప్. స్నేహ ప్లీజ్ కమ్. బన్నీవాస్ ప్లీజ్ జాయిన్ అవ్వండి. సార్ రేపు వెళ్ళండి సెలవు సార్, ఇండిపెండెన్స్ డేస్ తర్వాత వస్తాను. గీతా ఆర్ట్స్ సినిమాలు అంటేనే స్ట్రాంగ్ కంటెంట్, స్ట్రాంగ్ స్టోరీ, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎన్ని సినిమాలు వచ్చినా గీతా ఆర్ట్స్ సినిమా చాలా స్పెషల్. ఈ కాంపిటీషన్లో ఎన్ని సినిమాలు వచ్చినా డెఫినెట్లీ ఫ్యామిలీస్ అందరికీ గీతా ఆర్ట్స్ సినిమానే ఫస్ట్ చాయిస్ అవుద్ది. ఈ సినిమా అంటే రెగ్యులర్ సినిమాల్లో కాదు, చాలా యూనిక్ పాయింట్తో ఉంటుంది. సో మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా ఇలానే ఒక 2-3 వీక్స్ 4 వీక్స్ కంటిన్యూస్ రన్ ఉంటుంది. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్ట్ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా పేరు అమర్ అండి, నేను కామెడీ చేస్తూ ఉంటాను, అంతకన్నా నాకేం రాదు. యా లేదు అప్పుడే నవ్వద్దు. ఫస్ట్ ఏం చేద్దాం అంటే జనాలతో చిన్న ఇంటరాక్షన్ అవుదాం. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆయన మాత్రమే సమాధానం చెప్పాలి. ఓకేనా? రైట్, ఎస్. ఒక్కసారి సారీ అన్న, ఎక్కేసింది ఇంకా తగ్గట్లేదు. ఓకే, ఆయన రండి అందరూ. వెరీ నైస్. సో దెబ్బ తగిలితే అమ్మా అని ఒక రకంగా అరుస్తారు, అలాగే బాధేస్తే అని ఇంకో రకంగా అరుస్తారు. మీరు రకరకాలుగా చెప్పాలి. రెడీ? ఎరా పిల్ల నచ్చిందా? రావు గారు మనవరాలు సవత్తాడిందంటగా, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యవా? అది వెరీ నైస్. ఆకలేస్తుందా? ఈ 2 రకాల ఆయిల్ వచ్చినాయి, ఏం ఆకలి అది. ఎనీవే ఉందా? ఎవరో లేదంటున్నారు. ఎనీవే నెక్స్ట్, మీరందరూ ఎవరు? మేము ఫ్రెండ్స్ అండి. సో ఫస్ట్ టైటిల్ తీసుకున్నందుకు అంటే నేనేం ఓవర్ యాక్షన్ ఏమనుకో, బట్ టైటిల్లోనే అందరినీ ఆకట్టుకున్నారు. దట్స్ నేను ఇప్పుడు మనిషిని థ్యాంక్ చేసే లేకపోతే కంగ్రాచులేట్ చేసే స్థాయిలో లేను, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఫ్రమ్ మై హార్ట్. సో బయటికి రాలేదు ఇంకా. వెరీ నైస్. సో నా కొంచెం వణుగ్గా ఉంది, ఎందుకంటే అంటే నేను సారీ అండి, మిమ్మల్ని ఎవ్వరు నేను చూడకుండా పర్ఫామ్ చేస్తాను కూసేపు, ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నాకు మైక్ పడిపోద్ది. సో ఇటు చూసి పర్ఫామ్ చేస్తాను. ఆల్ గుడ్? యా. ట్రయో ఈజ్ ఆల్వేస్ హిట్. ఎక్కడ చూసుకున్నా అది 3 Idiots కావచ్చు, పెళ్లి చూపులు కావచ్చు, లేకపోతే మ్యాడ్ కావచ్చు, జాతిరత్నాలు కావచ్చు, ట్రయో ఉందంటే అది హిట్, ఆల్రెడీ హిట్. హై ఎమోషన్స్ ఉన్న హిట్టే. మీరు బేబీ తీసుకోండి, లేకపోతే బలగం తీసుకోండి, ఈ 2 కలిపి వస్తున్నాయి ఇప్పుడు. అండ్ నౌ ద సెట్ స్టార్ట్స్, జస్ట్ 5 minutes అన్ని వెళ్ళిపోతాయి. ఆల్ గుడ్, వెరీ నైస్. సో ఫస్ట్ నేను మా రూమ్మేట్ గురించి చెప్పాలి. నేను పీజీలో ఉంటాను అనమాట. వాడు ప్రతిసారి మా ఊరు చూడాలరా, మా ఊరు ఉంటుందిరా, అసలు మీరు మా ఊరికి వస్తే చాలు, మా ఊరు అని ప్రతిరోజు చంపేస్తూ ఉంటారు. ఒకరోజు మేము ముగ్గురం ఒకరోజు పట్మని కొట్టి, మీ ఊరేంటి? గోదావరి, అయితే తీసుకెళ్ళాం. అరే కాదురా, నాకు సెలవులు ఎవరు, వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టి తీసుకెళ్ళి అర్జెంటుగా అన్నాడు. సరే అని చెప్పాడు. అప్పటికప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అప్లై చేసుకొని మేము స్టార్ట్ అయ్యాం. హైదరాబాద్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, సికింద్రాబాద్ బుక్ చేస్తే ఓవర్ వచ్చాడు, వచ్చి కాజానా. అవును, రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసేటప్పుడు నీకు తెలీదా అంటే కాజానా అని అడుగుతాడు వీడు. సరే అని చెప్పి మనం గొర్రెలం కదా, సికింద్రాబాద్ వెళ్ళాలి. అవునా, జేవీస్ అయితే వస్తారు. మరి ఎందుకు యాక్సెప్ట్ చేసావు రిక్వెస్ట్?
నువ్వు క్యాన్సిల్ చేసుకో. అది కాదన్నా అని నేను ఇంకా గొడవలు ఎదిగిపోతుంటే పక్కనోడు గోదావరి, రే వీడితో మనకి ఎందుకురా, జాగ్రత్తగా అక్కడి వరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇంకోటి ఎక్కి వెళ్ళిపోదాం అన్నాడు. సరే అని వెళ్ళిపోయాం, ట్రైన్ ఎక్కాం, జర్రమని వచ్చింది, గోదావరి దిగామండి. దిగరు కూడా దిగలా, ఇంతోడు ఒకడు వచ్చేసి లగేజ్ గిగేజ్ మొత్తం లాక్కెళ్ళిపోతున్నాడు. వీడు గోదావరి కాకుండా పక్కనోడు దొంగ 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 అని వస్తున్నాడు. అన్నాడు దొంగోడు కాదురా మా ఇంట్లోడు, ఎందుకలా అరుస్తాం, బాగా వచ్చారండి ఎలా జరిగింది అని. వెంటనే అప్పుడు వరకు గోదావరి హైదరాబాద్లో యా ఇట్స్ వెరీ నైస్, జెండ మండింగ్ షౌట్ పుట్టింగ్ అనేవాడు. అక్కడ చాలా బాగా జరిగిందిరా, ఊరంతా ఎలాగుంది, ఏంట్రో టోమా అయిపోయింది, ఇదేంట్రో ఎలా ఉన్నాడు, ఆడు ఒరిజినాలిటీ అది. అసలు యాసలోనే ఒక రకమైన గమ్మత్తు మ్యూజిక్ ఉంటుంది, మీరు గమనించారు లేదు. గోదావరి వాళ్ళకి ఎరా ఎలా ఉన్నావు అనడానికి, ఎరా ఎలాగ ఉన్నావు అనడానికి చాలా తేడా ఉంది. నాన్నగారు దానికి బాగున్నారా అనడానికి చాలా తేడా ఉన్నట్టు అలా అన్నమాట. సో జనరల్గా ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటే మంచి ఫన్ ఉంటుంది. ఒకటి ఇంకోటి తిట్టాడు అనుకోండి, జస్ట్ తిట్లు ఉంటాయి అక్కడ. ఇద్దరు కలిసి ఒకటి చెక్కేస్తే ఎలా ఉంటుంది, ఏం చెక్కేస్తా అని అడగద్దు, అర్థమైందా? ఎనీవే ఏమండి, థ్యాంక్ యూ. 5 నిమిషాలు అయిపోయింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఆయన్నే. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా ఫ్రెండ్స్ అందుకే పిలిచాం. యా, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలండి. అరవింద్ గారికి టెన్షన్ వస్తుంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. యాక్టింగ్ అయితే ఈజీగా చేసేస్తాం, స్టేజ్ మీదకి రాగానే మైక్ ఇస్తారు, ఏం మాట్లాడతామో తెలీదు కానీ మాట్లాడాలి. ఫస్ట్ మా డైరెక్టర్ గారి దగ్గర నుంచి మొదలు పెడతా, తొందరగానే అయిపోద్ది, ఎవరో ఫీల్ అవ్వకండి. సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్, ఈ క్యారెక్టర్కి నన్ను తీసుకుని మీకు నచ్చినట్టుగా చేశానని అనుకుంటున్నాను. కానీ డైరెక్టర్ గారికి సారీ చెప్పాలి, ఎందుకంటే ఆయన సినిమాలో ఒకటి ఫేవరెట్ షాట్ పెట్టుకున్నాడు. ఆ షాట్ అయితే నేను చేయలేదు, ఒక లెగ్ ఎలాగ వేయాలి, అది నేను హీరోని కాదు సార్, అందుకే వేయలేకపోయాను. ఆ తర్వాత క్రికెట్ స్టెప్ అని చాలా ఫేవరెట్గా కొరియోగ్రఫీ చేయించుకున్నారు, కానీ నేను పంపు స్టెప్ చేసాను దాన్ని. అండ్ బన్నివాస్ గారికి, అరవింద్ గారికి, భాను అన్నకి, విజాకకి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అక్క. అండ్ ఇంత సినిమా గురించి చెప్పాలంటే, మీరు 2 గంటలు మీకున్న టెన్షన్స్ మర్చిపోవాలంటే థియేటర్కి రండి, ఎంజాయ్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉంటుంది. అప్పుడప్పుడు బోర్ కొడితే మీ డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావడానికి మాకు డిప్రెషన్ బ్యూటీ కూడా ఉంటుంది. ఒక సినిమాకి ఏం కావాలో అన్ని సినిమాలు ఉంటాయి. రండి, ఆగస్టు 15 జెండా ఎగరేగానే 2 చాక్లెట్లు పెడతారు, ఆ జేబులో ఒకటి ఈ జేబులో ఒకటి వేసుకుని, లడ్డు చేతిలో పెడతారు, పట్టుకుని వచ్చండి. ఎందుకంటే నవ్వి కడుపు ఖాళీ అయిపోద్ది. ఇంటర్వెల్లో తినండి, మళ్ళీ రండి, నవ్వి మొత్తం ఎవడెక్కడున్నాడో కూడా తెలియదు సీట్లో. నా మాట నమ్మండి, ఇంటికి వెళ్ళి హ్యాపీగా భోజనం చేసి మళ్ళీ మీ ఫ్రెండ్స్తో సినిమాకి రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు కొయ్యా గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నటుడుగా ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఆ జర్నీలో గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లాంటి ఒక సినిమా పడడం ఎంత ఇంపార్టెంటో ఏ యాక్టర్ని అడిగినా చెప్తారు. అలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు బన్నీవాస్ గారికి, అంజ్ గారికి, అల్లు అరవింద్ గారికి, విద్యా మ్యామ్కి, వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సార్, బన్నీవాస్ గారు, ఆ రోజు పూజ కార్యక్రమం సినిమా ఓపెనింగ్ అవుతున్నప్పుడు అంతా అయిపోయి మీరు వెళ్తున్నప్పుడు మేమిద్దరం వెనకాల కూడా వచ్చాము మీ కార్ దగ్గరికి. మీరు ఆ రోజు ఒక మాట అన్నారు, మీరిద్దరి మీద చాలా బాధ్యత ఉంటుంది కామెడీ పరంగా ఈ సినిమా ముందుకెళ్ళడానికి, మీరు చాలా బాగా చేయాలి అని. మీరు సినిమా చూశారు సార్, ఐ హోప్ మేమిద్దరం మీరు అడిగిన ఆ రిక్వెస్ట్ మేము ఐ హోప్ వీ డిడ్ అవర్ బెస్ట్ టు దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. అంజనా,
లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నాకు ఆ యాస అంత బాగా రావడానికి కారణం అంజన్న మాత్రమే. నిజంగా నేను ఇది ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆయన మాట్లాడుతుంటే సీన్ పేపర్ కొన్నిసార్లు అంటే మాకు అప్పటికే అలవాటు అయిపోయింది కాబట్టి ఆయన సీన్లు పెద్ద ముందు చెప్పేవారు కాదు, సీన్ పేపర్ చదివి మేము చేసేసుకుంటామని. బట్ సీన్ పేపర్ పట్టుకొని ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని నేను, బికాజ్ నా ఇన్పుట్స్ అన్నీ కూడా ఆయన సీన్ పేపర్ చదువుతూ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన మొహం చూడదు, ఆయన అనే విధానం కానీ ఇవన్నీను. మీరు చూస్తే ఈ పోస్టర్స్లో హరి క్యారెక్టర్ ఆయనకి చాలా దగ్గరగా ఉంటుంది, ఆయన బొట్టు పెట్టుకుంటారు, నాకు బొట్టు ఉంటుంది. ఈ సినిమాలో నేను ఏం చేసినా అది ఆయన క్యారెక్టర్ ఇన్స్పిరేషనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆగస్ట్ 15న ఖచ్చితంగా సినిమాలు ఈ సినిమా అందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారని, అండ్ సినిమా మాట్లాడిన తర్వాత సక్సెస్ మీట్లో ఇంకా ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంకిత్ గారు. హలో, హాయ్ అండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? సరే, అయితే అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, I would like to thank the media people who are here for gracing our event. And Bani Vasu sir, thank you so much for trusting me with Pallavi and for your support. Without you, it wouldn't be possible. The way you were so involved with the team while we were working, whenever we needed you, you were always there. So I really admire that about you, sir, and I'm really grateful. మా ఆల్రెడీ అరవింద్ గారు నన్ను తిడుతున్నారు, సెటిల్కి వెళ్ళట్లేదు అని, నువ్వేమో ప్రతిరోజు అక్కడ ఉన్నట్టు చెప్తున్నావు. No. Whenever we needed you, you were there. థ్యాంక్ యూ. And Allu ఎప్పుడు Arvind నీడు sir, రాలేదన్నమాట. మీరు రాలేదండి. Allu Arvind sir, I'm not that big to say anything about you. You're just very inspirational, and I'm really grateful that with your blessings I got to work with such a prestigious banner, and I'm just thankful to you. And Anji garu, coming to the director of the movie, Anji garu has been the support for me since day one, and I'm really thankful for him. And really thank you, sir, that మీరు నా మీద నమ్మకం పెట్టుకొని ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. అండ్ మీ గైడెన్స్తో, మీ సపోర్ట్తో నేను ఆ పాత్ క్రాస్ చేశాను. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ దిస్. అండ్ నితిన్, హాయ్ Nitin, thank you so much for being really patient and supportive as a co-actor. I'm really happy to be working with you. Same goes with Ankit and Kasireddy garu. Ankit, you're such an incredible and intelligent person. It's always, it's always a moment of, what do you say, knowledge with you whenever I'm with you. And Kasireddy garu, hats off to your dedication. I just admire the way you put your 100% into your work, and I'm really grateful to work with you guys. And coming to the I'm really nervous right now, you guys can see that. Yeah. Thank you for the chief guests for coming and supporting us. Sri Leela, darling. Nikhil sir, Sai Rajesh garu, Chandamunetti sir is not here, and Dheeraj garu, కళ్యాణ్ గారు, అనుదీప్ గారు. Kalyan garu, Anudeep garu. Yes, and about the song, I wanted to mention this. Ram Miryala sir, is he here? I don't know, I think he left, but yeah. When I heard his song Chitti from Jatiratnalu, I fell in love with that song, and I was really happy that he was giving a couple of songs for our movie, for one of my movies. So that's like a core memory for me. And coming to the movie, it's like a complete fun ride. You guys are going to feel really nostalgic when you watch it. And ఇది చాలా చాలా గోదావరి రూట్స్లో తీసుకొని చేశారు ఆ ఫిల్మ్. సో నేను ఇంకా నేర్చుకుంటున్నాను, నెక్స్ట్ సక్సెస్ మీట్లో ఇంకా బాగా మాట్లాడతాను. ఓకే, సో థ్యాంక్ యూ సో Thank మచ్. you. 15th ఆగస్ట్కి చూడండి. థ్యాంక్ యూ. మేము ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు దాన్ని బట్టే ఇది ప్రశ్న కాపీయా
ఇన్స్పిరేషన్ సార్. సో అటువంటి సినిమా కాపీ కొట్టినా పర్లేదు, మీ బేబీ లాగా ఇటువంటి సినిమాలు కాపీ Cult. కేసేస్తారని బాబు అలాగే చెప్పండి. కాపీ అంటే కొట్టేలాగా చేస్తారంటే తెలియకుండా కొడతాం. అయితే ఓకే. సరే. తర్వాత యాక్చువల్గా ఈ స్టేజ్ మీదకి ఇక్కడ రావడానికి ఫస్ట్ ఈ కథని గీతార్స్ వరకు రావడానికి ఫస్ట్ కారణమైన నా ఫ్రెండ్ నవీన్కి, తర్వాత వాసు గారి దగ్గరకు తీసుకెళ్ళిన ఈ కథని తీసుకెళ్ళిన రియాజ్ గారికి ముందు థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఇది ఫ్రెండ్షిప్ బేస్ సినిమా. ఈ ఒక ఫ్రెండ్ వల్లే ఈ సినిమా ఇలాగా వచ్చింది. ఇకపోతే సరే సరే తర్వాత ఈ సినిమాకి పిల్లలుగా నిలబడ్డది వాసు గారు అన్నది లేకపోతే మాత్రం ఈ సినిమా ఎంత బాగా రాగడానికి ఆ వాసు గారి కారణము. ఇంత ప్రతి చాలా సపోర్ట్ చేశారు. ఆయనతో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. యాక్చువల్గా గీతార్స్ సినిమా ఓకే అయినంటే అందరూ చాలా అబ్బా గీతార్స్ హ్యాపీ మనకు ఒక ఆఫీస్ ఇచ్చారు, 2 నెలలు పని చేస్తే మళ్ళీ ఏదో షూటింగ్ పిలుస్తారు కదా అని చెప్పి మనం చాలా సిన్సియర్గా ఒక ఎంసెట్కి ఒక ఐఏఎస్ ప్రిపేర్ అయినట్టు మంచిగా స్క్రిప్ట్ అంతా రాసుకుని మొత్తం ఒక 2 months ఒక రూమ్లో కూర్చొని ఉన్నాం. మన గీతార్స్ సినిమా ఓకే అయిపోయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామాట. ఒకసారి ఏంటి అంటే ఒకసారి వాసు గారు ఆఫీస్కి వచ్చారంటే వెళ్ళాం, అందరం వాసు గారు వచ్చారు వెళ్ళినట్టు చూస్తే నన్ను చూసి అంజీ మర్చిపోయినా నీకోసం అన్నాడు. మర్చిపోవడం ఏంటి, కథ ఓకే చేసి ఆఫీస్ ఇచ్చాడు, మనం ఏం వర్క్ చేసుకుంటున్నా మర్చిపోయినట్టు ఏంటంటే ఏం లేదంటే భలే మా గొడవ ఇన్స్పిరేషన్ తోటి తీసాడు, ఆయన మర్చిపోతాడు, ఫేస్ రికగ్నిషన్ తక్కువ ఉంటుంది అని చెప్పి. ఆయనతో ఇంకోటి ఏంటంటే మనం ఫోన్లు ఉంటుంది కదా, ఫోన్ ఎవరన్నా ఎందుకు ఆన్సర్ చేయడానికి ఉంటుంది సార్. నా ప్రాబ్లం చెప్తాను సార్, ఎందుకంటే సినిమా గురించి ఎవరన్నా సినిమా అయితే అల్టిమేట్గా చాలా బాగా వచ్చింది, ఇంకా దాని గురించి ఆ ఫోన్ ఎవరు లిఫ్ట్ చేసి ఏదో ఒక ఆన్సర్ చెప్తాను. అటువంటిది ఏమీ లేదు. ఫోన్ అంటే ఓన్లీ అంటే అలా ఉంటుంది అంతే. మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, ఆన్సర్ ఉండదు. ఇలాగ నన్ను ఒక 6 నెలలకు ఒక టార్చర్ అండి. 6 నెలల తర్వాత సరే అయితే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు హీరో ఎవరు అన్నప్పుడు హీరో ఎవరో మొత్తం మీద ఓకే ఎవరెవరు అనుకుంటున్నప్పటికీ నారాయణ నితిన్ గారు సార్ మీరు లేకుండా ఈ సినిమా అయితే ఇలా ఇంత ఎదరికి వెళ్ళేది కాదు, ఇంత బాగా వచ్చేది కాదు. మీరు నిజంగా నేను చెప్తున్నాను సిన్సియర్గా, ఒక క్యారెక్టర్ని యాక్ట్ చేయలేదు, నేనైతే మిమ్మల్ని యాక్ట్ చేసినట్టయితే చూడలేదండి, బిహేవ్ చేశారు. ఒక గోదావరి జిల్లాడు కుర్రాడు ఎట్లా ఉంటాడో అట్లా బిహేవ్ చేశారు. పీ క్లైమాక్స్లో ఈ ఫాదర్తో మాట్లాడే సీన్ అయితే చాలా బాగా చేశారు సార్. మీరు మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి హీరోగా గుర్తింపు పొందాలని కోరుకు. ఎవర్రా వచ్చావా? తర్వాత ఇక మా కసిరెడ్డి రాజ్ కుమార్ గారిది యాక్చువల్గా మీకు ఇంతకు ముందు చూసిన ఒక టైమింగ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ టైమింగ్ ఇందులో ఒక రకమైన టైమింగ్ ఉంటుంది. తర్వాత చాలా బాగా చేసేది సార్ రాజ్ కుమార్ గారు. నేను ఏదైతే సుబ్బు క్యారెక్టర్ అనుకున్నానో అది 100% మీరు బాగా చేశారు. ఇక అంకిత్ ఏదో బొట్టెట్టుకుంటాడు, అంజీ డైరెక్టర్ క్యారెక్టర్ అన్నాడు, అది తప్పు అండి. నువ్వు సినిమాలో చేసిన ఎదవ పనులన్నీ నా మీద చూసి ఇక్కడ అందరూ నన్ను అంటారు. అది కాదు, ఓన్లీ బొట్టు ఒకటే సేమ్ అండి, మిగతాదంతా వరస్ట్. గలీజ్ ఫ్రెండ్ అంటారు, అటువంటి గలీజ్ ఫ్రెండ్ అని. తర్వాత ఇక అరవింద్ గారికి సార్ మొన్న మన ఫంక్షన్లో ఒక మాట అన్నారు సార్, అది చాలా ప్రాబ్లం అయింది సార్. అంటే సార్ అది వర్షానికి 1.5 అయిందన్నారు కదా సార్, అది ఎవరి రెమ్యునరేషన్లో కట్ చేయాలని అన్నారు కదా సార్, డైరెక్టర్ రెమ్యునరేషనా ప్రొడ్యూసర్ రెమ్యునరేషనా అని. మన్నాడు చూస్తే సార్ ఎవడో వినాయక చవితికి ఉన్నది విగ్రహానికి ₹1,00,000 ఏమన్నట్టు మా ఇంటికి వచ్చి, నేను ఎక్కడి నుంచి తేవాలి సార్? ఒరే అందులో సగవేరా నా నెల శాలరీ అని చెప్తాను సార్, వినిపించుకోవట్లేదు. బ్లడ్ రిలేషన్ వాళ్ళు కూడా నమ్మట్లేదు. అంటే అరవింద్ గారు అన్నారంటే మొత్తం దీనికి ఏదో పెద్ద అమౌంట్ వచ్చిందని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఫస్ట్ టైం సినిమా కష్టాలు కొంచెం అది కరెక్ట్ చేయండి సార్ మీ స్పీచ్లో ప్లీజ్. తర్వాత ఇక మా ఈ సినిమా టెక్నీషియన్ శ్రీలల్ల గారు మీకు హాయ్ చెప్పానండి ఆల్రెడీ చెప్పాను. తర్వాత ఈ సినిమా టెక్నీషియన్కి వచ్చినప్పటికీ మా కెమెరామెన్ చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు. అంటే స్ట్రాంగ్ అంటే అతను కూడా మంచి 6 feet హైట్ లావుగా ఉంటాడు, మంచిగా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు.
అతను ఏదైనా లొకేషన్కి వెళ్ళినప్పటికీ అందరూ ఎవరైనా చూస్తారు అదే సీన్ గురించి అడుగుతారు ఎవరన్నా ఏంటి సీన్ అని. ఆయన అట్లా కాదు, ఫోన్ ఓపెన్ చేసేవాడు సార్, కాంపస్ బాక్స్ చూసేవాడు. అంటే వాస్తు నార్త్ ఏంటి ఈస్ట్ ఏంటి చూసి ఏంటి సార్ ఏదన్నా వాస్తు అని బిల్డింగ్ అని కడతామంటే సీన్ తీస్తామంటే లేదండి సన్ రైజ్ ఇటు ఉంది, సన్సెట్ ఇటు ఉంది, మీరు ఆ సీన్ ఇక్కడ మనకి ఏంటంటే సన్న కనపడకూడదు కాబట్టి మార్నింగ్ చేయవలసింది ఇక్కడ చేయాలి ఇక్కడ చేయాలని చెప్పి నాన్న ఇబ్బంది పెట్టేసి, కానీ అది కష్టం అంతా ఈ స్క్రీన్ మీద ఇప్పుడు కనపడుతుందండి. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా వచ్చింది. ఇంకా మా ఎడిటర్ పీకే గారికి, పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత మా చైతన్య గారికి, తర్వాత భాను గారికి, విజయక్క అందరూ అక్క అక్క అంటారు మిమ్మల్ని, అక్క నాలు ఏమన్నా తెలియదు కానీ విజయ గారికి, అదే సాయిరాజు గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఈ సినిమా చెప్పాలంటే మాకు పైసా వసూలు, మీకు నవ్వుల వసూలు. అది వన్ లైనర్లో చెప్పాలంటే అదేనండి. మాకైతే పైసా వసూలు కావాలి, మీకేమో నవ్వులు వసూలు చేసుకుని మీరు వెళ్ళిపోండి. ఆ తర్వాత ఈ ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే 2 గంటల 20 నిమిషాల్లో 2 గంటలు చాలా మనం మర్చిపోయి హ్యాపీగా నవ్వుతారు. నవ్వి ఒక చిన్న కంటి తడితోటి బయటికి వస్తారు. ఈ సినిమా అంత ఫీల్ ఉంటుంది. లాస్ట్ ఎవరు చెప్పినా సరే, అరవింద్ గారు చెప్పిన ఏం చెప్పిన లాస్ట్ 20 నిమిషాలు బాగుంది, 20 నిమిషాలు చాలా బాగుంది. ఫస్ట్ కామెడీ కంటే 20 నిమిషాలు ఇంకా బాగుందన్న దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదివరకు వచ్చిన సినిమా మ్యాడ్లో కానీ జాతరత్నాల్లో కానీ ఉన్న ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంత ఎంటర్టైన్మెంట్తో పాటు లాస్ట్ ఒక 20 నిమిషాల ఎమోషన్ మాత్రం మీ అందరినీ కట్టుబడేస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. అనుదీప్ గారికి, ఎందుకంటే సార్ మీలాంటి ఒక జాతిరత్నాల సినిమా హిట్ అవడం వల్లే ఒక ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు ఇటువంటి సినిమా కావాలి చెయ్యాలి అన్నది ఒక వచ్చింది. దానివల్లే నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఉన్నా. ఇలాంటిది నా సినిమా హిట్ అవ్వడం వల్ల, ఇప్పుడు ఆయన సినిమా హిట్ అవ్వడం వల్ల వచ్చే కొత్త డైరెక్టర్లు ఎవరైనా సరే వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్. ఇలాంటి కథ కావాలరా ఎవరన్నా అడిగితే వాళ్ళు ఒక కొత్త టాలెంట్ బయటకు వస్తేనే కదా, చిన్న సినిమాల ద్వారానే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. ఒక 50-100 కోట్లు ఫస్ట్ సినిమా డైరెక్టర్ అంటుంది బెటర్. కాబట్టి ఇటువంటి సినిమాలు ఆడాలి, మీరందరూ థియేటర్కి ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అనేది గోదావరి వాళ్ళకి ఒక ఎక్స్ప్రెషన్ కాదండి, ఇది ఒక ఎమోషన్. ఇది అలాంటి ఎమోషన్ టైటిల్గా పెట్టే మా అంజీ సక్సెస్ కొట్టేశాడు. సో అంజీ, కంగ్రాచులేషన్స్ అంజీ, ముందుగానే చెప్తున్నా. ఆల్ ది చీఫ్ గెస్ట్, నిఖిల్ భయ్య, హాయ్, హౌ ఆర్ యూ? అండ్ థ్యాంక్ యూ అరవింద్ గారు ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఎంకరేజింగ్ అస్. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ పాసింగ్ ఆన్ ద మైక్ యాస్. Good evening, everyone. Thank you for gracing this event, all the special guests and everybody. And as a co-producer, this is my second film, and you all know that, especially Arvind Garu knows that I am doing 2 more films. I feel very proud about that. And sir, thank you Vijaya Garu, thank you Vasu Garu for believing in us and giving this opportunity. So coming to I&D. సో అంజీ కథ ఫస్ట్ టైం నరేట్ చేసినప్పుడు ఎప్పుడు ఈ కథ గురించి డిస్కషన్ వచ్చినా ఇది ఒక పైసా వసూల్ ఫిలిం, ఆడియన్స్ మనస్ఫూర్తిగా నవ్వుకుంటారు, కడుపుబ్బా నవ్వుకుంటారు, దట్ ఈస్ మై ఓన్లీ ఎజెండా అనేవాడు. సో అంజీ, యూ హ్యావ్ అచీవ్ దాట్. ద ట్రైలర్ లుక్ సూపర్ ఫన్. సో థ్యాంక్ యూ. పర్లేదు యా థ్యాంక్ యూ అంజీ, థ్యాంక్ యూ. సో అలాగే నితిన్, సారిక, కసిరెడ్డి గారు అండ్ అంకిత్, ఆల్ దీస్ పీపుల్ హ్యావ్ డన్ రియలీ గ్రేట్. అండ్ ఐ విష్ ఆల్ ద ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్స్ అండ్ ప్లీజ్ వాచ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ సార్. కల్ట్ బ్లాక్ బస్టర్ అనగానే ఎస్కేన్ వస్తున్నాడు అనుకున్నారు వాళ్ళు. ప్రొడ్యూసర్కి బ్లాక్ బస్టర్ ఇచ్చేది ఓన్లీ డైరెక్టర్ కానీ సినిమా అందరికీ నీ స్పీచ్లకి డిమాండ్ ఎక్కువ ఉంది. అందుకే ఇక్కడ ప్రస్తుతం వాసు గారు చాలా కర్కోటకంగా, ఈరోజు నా పుట్టినరోజు అన్నా పర్లేదు 2 గంటలు వచ్చిపో అని చెప్పారు. ఇది మా సినిమా. అంటే ఇంకా నాకు కావాల్సిన నాకు చాలా ఇష్టమైన ఆత్మీయులైన అందరి సినిమా ఇది. ఆగస్ట్ 15 రిలీజ్ అవబోతుంది. నితిన్ గారు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, యా, హాయ్ సార్, వెల్కమ్. చాలా బాగా నచ్చారు మీరు నాకు. బాయ్ నెక్స్ట్ డోర్ కుమ్మేసేయండి. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ భాను, మా కో ప్రొడ్యూసర్ భాను నాకు చాలా రోజు నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆల్ ది బెస్ట్ భాను గారు.
అండ్ మ్యూజిక్ కానీ డైరెక్టర్ గారు నాకు బాగా నచ్చింది ఏంటంటే పర్లేదు బ్రో అంటే 1.5 అయినా వర్షం నాకు వర్షం అలా తడిపారు రెయిన్కి డబ్బులు ఖర్చు పెట్టామంటే అలాంటి డైరెక్టర్లు ఉండాలి. డబ్బులు ఖర్చు అయినా పర్లేదు, వర్షం గురించి ఎంతైనా చేయొచ్చు. మీ అరవింద్ గారు చాలా గొప్పంగా చూస్తున్నారు. వాసు గారి గురించి చెప్పాలి యాక్చువల్లీ. అంటే అరవింద్ గారు కానీ, వాసు గారు కానీ, విద్యా గారు కానీ ఒక టైంలో గీతా ఆర్ట్స్ J2 అంటే పెద్ద సినిమాలు అలా వచ్చేవి. ఈరోజు గీతా ఆర్ట్స్ కాంపౌండ్ కొత్త బ్లడ్కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. మా లాంటి వాళ్ళందరికీ ఈరోజు గీతా ఆర్ట్స్ గేట్ లోపలికి ఎంట్రీ దొరికిందంటే అదొక అరవింద్ గారు తీసుకున్న ఒక గొప్ప డెసిషన్. సో అందుకే ఆయన మేము పక్కన నిలబడుకోగలుగుతున్నాం, దగ్గరగా చూడగలుగుతున్నాం, తక్కువ బడ్జెట్లో మంచి మంచి సినిమాలు తీయగలుగుతున్నాం. దానికి ఒక వాసు గారిని ఆయన ఎంకరేజ్ చేసి వాసు గారి త్రూ మా అందరినీ ఎంకరేజ్ చేయడానికి మాలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ముందు అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్, ఇంత పెద్ద బ్యానర్ని కొత్త డైరెక్టర్స్కి దగ్గరగా చేర్చినందుకు. అండ్ వాసు గారు చిన్న సినిమా అంటే చిన్న సినిమా అని కాదు, ఆయన ప్రతిరోజు ప్రతి క్షణం సినిమా గురించి ఆలోచిస్తారు, సినిమా గురించే ఇదంటారు. ఫస్ట్ ఈ జనరేషన్కి దగ్గరగా ఉంటారన్నమాట. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే బేబీ సినిమా నేను మొత్తం అంతా రాసుకున్న తర్వాత ఒక ఒపీనియన్ కోసం ఏంటి టూ హార్డ్గా ఏమైనా రాసానా ఒక ఒపీనియన్ కోసం అని చెప్పి వాసు గారికి కథ చెప్పాను. క్లైమాక్స్ అంతా అయిన వీడిని పోలీస్ స్టేషన్లో నుంచి ఇంటికి వెళ్తాడు కదా, కొన్ని పోలీస్ స్టేషన్లో చంపేద్దాం వీడిని ఎన్కౌంటర్లో అని అడిగారు. సజెషన్ యాక్చువల్లీ మా అమ్మాయి నాకంటే కూడా చాలా వైట్గా ఆలోచిస్తారు ఆయన. కానీ ప్రతి క్షణం సినిమా గురించి ఆలోచిస్తారు, ప్రతి క్షణం డైరెక్టర్కి ఆ ఫ్రీడమ్ ఇస్తూనే వాళ్ళని కరెక్ట్ చేస్తూ ఉంటారు వాసు గారు. విద్యా గారు మీరే నడిపించాలి మమ్మల్ని అందరినీ తొందరలో. అందరికీ ఆల్ ది బెస్ట్ శ్రీలీల గారు హాయ్ అండి. ల్యాగ్ అవుతుంది కట్ చేయండి అనేది వినబడతానే ఉంది నాకు సరౌండ్లోని. పొద్దున్న అంజీ నేను అనుకుంటున్నా, అంజీ ఎగ్జాక్ట్లీ అన్నాడు సార్ ఆయన ఫంక్షన్ కూడా కట్ చేస్తాడని చెప్పి. నేను అందరికీ బాగా అలవాటేను రే యా. శ్రీలీల గారు పాప మార్నింగ్ షూటింగ్ కూడా ఉంది, ఆవిడ కూడా గమ్ముని పంపాలి, గెస్ట్లు అందరూ కూడా చాలాసేపు అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి స్టేజ్ మీద అండ్ సినిమాకి ప్రొడ్యూసర్గా ఉన్నాను. మా హీరో నితిన్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలి ఈ స్టేజ్ నుంచి అంటే కనుక మా హీరో నితిన్ గారికి. సార్ నిజంగా మీరు లేకుండా ఈ సినిమా ఇంత హ్యాపీగా ఇంత ఎదరికి వెళ్ళేది కాదు. ఎందుకంటే ఇది ముగ్గురు కుర్రోళ్ళు కదా, ఒక హీరో యాక్సెప్ట్ చేయాలి అంటే చాలా ఆలోచిస్తారు. కానీ మీరు ఎటువంటి సంకోచం లేకుండా సార్ నాకు సినిమా నచ్చింది, ఇది ఒక కథ కింద నేను ఈ సినిమాని చూస్తున్నాను, నేను డెఫినెట్గా ఈ కథలో ఒక పార్ట్ అవుతానని చెప్పి మీరు నిజంగా వచ్చి అడిగేసి ఈ సినిమాని ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే దీని ముందు అంచి చాలా మందికి చెప్పినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ ఇచ్చారే తప్పితే ఈ సినిమాని ఒక కథ కింద చూసి మీరు ఎదురుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, ప్రతి క్షణం కూడా నాకు మైండ్లో తిరుగుతూ ఉండేది ఆయన ఎలా ఉన్నారు, అక్కడ బాగా చూసుకుంటున్నారా లేదా ఏంటి అని చెప్పి. ఏ రోజు నాకు ఇబ్బంది లేకుండా ఇన్ఫ్యాక్ట్ నన్ను బాగా చూసుకునేవాడు ఆయన సెట్కి వెళ్తే. అంత నిజంగా యూనిట్తో కలిసిపోయి అంత బాధ్యత తీసుకుని అక్కడ అవుట్డోర్లో అన్ని రోజులుండి ట్యాన్ కూడా అయిపోయారు పాపం చాలా. అప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నిజంగా ఒక మంచి విషయం మీ గురించి చెప్పాలంటే, మొన్న పిఠాపురం అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ నాకు ఈ ట్రైలర్ని పిఠాపురంలో చేయడం అనేది చాలా అంటే నేను చాలా ఎగ్జైట్ అయ్యి ఎవరు నాకు సజెషన్ చెప్పుకొని బాగుంది ఐడియా ఎదిరిపోయింది అక్కడికి వెళ్దాం ఉన్నాను. అప్పుడు నిజంగా నేను నితిన్ గారిని నేను అడగాలి లేదా నితిన్ గారి యాక్సెప్టెన్స్ తీసుకోవాలి అనేది నా మైండ్లో ఎక్కడో స్కిప్ అయిపోయి అది అనౌన్స్ చేసిన తర్వాత నాకు అనిపించింది అరే హీరో గారిని తీసుకోవాలి కదా అని చెప్పి. ఎక్కడో నా వర్క్ ప్రెజర్లో స్కిప్ అయ్యాను. ఎక్కడో చిన్న టెన్షన్, అరే పెద్ద ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ, ఇప్పుడు నేను ఈ విషయం చెప్పాలి ఎలాగవుతుంది అని చెప్పి నేను చాలా భజన పెడుతుంటే ఆయన ఫోన్ చేసి సార్ ఇట్లా ఉంది సిచ్యువేషన్, మీరు ఒకసారి మీ ఫ్యామిలీతో కన్సల్ట్ చేస్తారని అడిగినప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారికి కాల్ చేసి మళ్ళీ నాకు కాల్ బ్యాక్ చేశారు. ఆయన ఒకటే చెప్పారు, సార్ నేను మా బావగారిని అడిగాను, సినిమాకు ఉపయోగపడుతుంది, మీ ప్రొడ్యూసర్ అక్కడ 100% కరెక్ట్ అనుకుంటే నువ్వు వెళ్ళి చేసే దీని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అన్నాడంటే.
నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అంటే ఒక విషయాన్ని ఒక సినిమా వరకే ఆలోచించడం అనేది నిజంగా అది చాలా మెచ్యూర్డ్గా ఇచ్చిన సజెషన్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈరోజు నేను ఇందాక కార్లో వస్తున్నప్పుడు అరవింద్ గారు చిన్న స్పేస్ తీసుకుంటాను, నాకు తెలుసు బోర్డు లేదులేండి. ఇందాక నేను కార్లో వస్తున్నప్పుడు ఒకటి ఆలోచించుకుంటూ వస్తున్నాను. వస్తూ ఏదో మా వాళ్ళు నాకు నోట్స్ ఒకటి పంపితే దాంట్లో ఉంది జానీ సినిమాకి ఒక యానిమేటర్ కింద వచ్చి ఈరోజు గీతార్స్లో ప్రొడ్యూసర్ కింద అయ్యాడు అని చెప్పి రాస్తే నాకు ఒక్క నిమిషంలో మొత్తం నా లైఫ్ జర్నీ అంతా కూడా ఫ్లాష్ అవుతూ వచ్చింది. దానికి ఏదో రోజు నేను అరవింద్ గారి గురించి స్టేజ్ మీద మాట్లాడాలి. అది ఈ రోజు కాదు, ఆ రోజు తొందరలోనే వస్తుంది. కానీ ఈరోజు క్లుప్తంగా మాత్రం ఒక మాట చెప్తాను. ఒక పాలకొల నుంచి చాలా సాదా సీదీగా ఒక యానిమేటర్, ఒక 3D నేర్చుకున్న ఒక యానిమేటర్ వచ్చి ఈరోజు చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారు వీళ్ళందరూ చాలా కష్టపడి ఏర్పరచుకున్న ఒక మహావృక్షం కింద ఒక చిన్న ఏరు కింద బయలుదేరి నేను ఒక చెట్టు అయ్యి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి ఒక హీరోతో సినిమా తీయగలిగాను అంటే నిజంగా నాకు దేవుడు ఎంత అదృష్టం, ఏ జనంలో నేను ఇది చేసుకున్న పుణ్యం అయి ఉంటుంది అనుకున్నాను. అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అభిమాని. అంటే ఆయన ఖుషి సినిమా చూసి మా నాన్న దగ్గర అంబాసిడర్కి తాళాలు దొబ్బేసి నేను సెలబ్రేట్ చేసుకుంటూ హైదరాబాద్ వచ్చిన కుర్రోడిని ఈరోజు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆయనతో పాటు ఒక పొలిటికల్ జర్నీలో ఆయన వెనకాల అడుగులు అడిగేసుకెళ్ళగలుగుతున్నానంటే ఎక్కడో ఏదో పెద్ద పుణ్యం చేస్తుంటాను నేను అని చెప్పి ఇంత మంచి జర్నీ నాది వెళ్తున్నది. మొన్న 3 days బ్యాక్ మా టీం అంతా కూడా కూర్చున్నప్పుడు పబ్లిసిటీ తక్కువ ఉంది, నువ్వేమో కాపీ మీద ఉంటున్నావు, కాపీ రెడీ చేస్తూ ఉన్నావు, పబ్లిసిటీ తగ్గుతుంది, హెవీ కాంపిటీషన్ ఉంది, ఏం చేస్తావు అని అడుగుతున్నారు. నాకు ఒక్కటే ధైర్యం, ఎప్పుడు నా లైఫ్లో ఒకడు ఉన్నాడు. నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఎలా ఉన్నా కూడా నాకు అవసరం ఉన్నప్పుడు మాత్రం అతను వచ్చి నిలబడతాడు. నేను అది అడగట్లేదు కూడా. చాలామంది ఏంటంటే అతన్ని అడగండి అంటున్నారు. నేను అడగట్లా. డైలాగ్స్ కూడా పడుతున్నాయి. ఏమని లేదు, వీళ్ళిద్దరికి ఏదో గ్యాప్ వచ్చింది, ఈయన ఆయనతో సరిగ్గా ఉండట్లేదు, ఆయన ఈయనతో సరిగ్గా ఉండట్లేదు, ఇవన్నీ డైలాగ్స్ పడతానే ఉన్నాయి, నాకు వినపడతానే ఉన్నాయి. కానీ నాకు తెలుసు నేను కష్టంలో ఉన్నానంటే ఇద్దరు నన్ను గుర్తుపడతారు. ఒకటి మా అమ్మ, 2 నా స్నేహితుడు బన్నీ. నేను కమ్యూనికేట్ చేయక్కర్లేదు, నేను అడగక్కర్లేదు, నాకు అవసరం ఉంది అంటే అతను వచ్చి నిలబడతాడు. ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఈరోజు 11 గంటలకి తన ట్విట్టర్ హ్యాండిల్ ఎంత స్పెషల్గా తను చూసుకుంటాడో నాకు తెలుసు. అది చాలా తను కనెక్ట్ అయితే తప్పితే ఆ హ్యాండిల్ వేయడు. అట్లాంటిది నేను ఒక్క మాట అడగలేదు, ఏం అడగలేదు. వీడికి ఇప్పుడు అవసరం అనేది ఎక్కడో ఆయన మనసులో తట్టింది, ఆయన వేసాడు అంతే. 7 లక్షల వ్యూస్ ఈరోజు. అదేవిధంగా ఆయన ఇన్స్టాగ్రామ్ తీసుకుంటే 7 లక్షల, ఇంచుమించు 6,50,000 వ్యూస్ ఇందాక నేను చూస్తుంటే, ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి, ఎలా నిలబడాలి అనేది తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నా లైఫ్లో అయితే అది బన్నీ గారు. 20 సంవత్సరాల క్రితం నా కోసం ఆయన వాళ్ళ ఫాదర్కి అడ్డు నుంచి ఉన్నాడు. మీకు గుర్తులేదో సార్, 20 సంవత్సరాల క్రితం నేను ఒక మిస్టేక్ చేస్తే నేను గీతార్స్ నుంచి వెళ్ళిపోవాల్సిన రోజు అది, 20 years బ్యాక్. ఒకటే చెప్పాడు ఆయన, తను ఉంటున్నాడు, తను ఉంటాడు. ఆయన వాళ్ళ ఫాదర్కి ఎదురు నిలబడ్డాడు. ఒక స్నేహితుడి గురించి ఎవరన్నా దేనికన్నా ఎదురు నిలబడగలనంటే అది బన్నీ గారు. అది నా లైఫ్లో నేను చూసింది. ఆ రోజు ఆయన కనుక నాకు నిలబడకపోయి ఉంటే ఆ రోజు, ఈరోజు బన్నీవాస్ అనేవాడు ఈ స్టేజ్ మీద ఉండేవాడు కాదు. ఆయనకు తెలుసు. నేను సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో ఏమండి కంగ్రాచులేషన్స్ లేదా ఏమండి హ్యాపీ బర్త్డే లేదంటే ఏం ఉండవు మా ఇద్దరి మధ్యలో. కానీ నాకు అవసరమై నాకే కదా, తన లైఫ్లో ఏ ఫ్రెండ్ కన్నా సరే వీడు పడుతున్నాడు అన్నప్పుడు మాత్రం పట్టుకునే క్యారెక్టర్ మాత్రం అతనికి ఉంది 100%. ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా, నేను ఎక్కడున్నా ఏం చేస్తున్నా కూడా ఆయన బాగుండాలి అంతే. ఎందుకంటే ఆయన మంచి మనిషి. అది అండ్ చాలా ఎమోషన్ ఉంది, బట్ కంట్రోల్. ఎస్, కమింగ్ బ్యాక్ టు ద ఫిలిం. నితిన్ గారు, శ్రీలీల గారు, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ షూటింగ్ ఉంది, నాకు తెలిసి మీరు కంగారులో ఉన్నారని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ విషింగ్, మమ్మల్ని అందరూ విష్ చేయడానికి వచ్చినందుకు. మిమ్మల్ని పిలవడానికి ఒకటే మాకు మెయిన్ రీజన్ ఏంటంటే మీ ఎనర్జీ.
మీ ఎనర్జీ ఎంత ఉంటుంది ఈ సినిమా కూడా అంత ఎనర్జీ ఉంటుంది. అందుకని ఎవరు పిలిస్తే బాగుంటుంది అంటే మోస్ట్ ఎనర్జెటిక్ ఎవరు అని ఎదుగుతుంటే 100% 2-3 నోట్లోంచి మీ పేరే వచ్చింది. అందుకని మిమ్మల్ని ఇక్కడికి 100% రావాలనుకున్నాం. అట్లాగే మా నిఖిల్ భాయ్ ఫోన్ చేస్తే ఒకటే అన్నాడు, ఎవరిని పిలుస్తున్నావు, ఎందుకు పిలుస్తున్నావు అన్నాడు. అంటే నిఖిల్ భాయ్ ఇట్లా ఫంక్షన్ ఉందంటే, నా ఫంక్షన్కి నేను వస్తున్నాను, ఇది నా బ్యానరు, నా సినిమా, నేను వస్తున్నాను, నేను గెస్ట్ ఇవన్నీ కాదు, నా సినిమాకి నేను వస్తున్నాను, ఐఎమ్ ఆల్సో లైక్ ఏ ప్రొడ్యూసర్ అని చెప్పి నాకు ఇంకా రెండో మాట కూడా నాకు నాతో మాట్లాడించకుండా ఎన్నింటికి రావాలి, ఎక్కడికి రావాలి, నాకు ఎవరు కమ్యూనికేట్ చేస్తారని చెప్పాడు. థ్యాంక్ యూ నిఖిల్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా అంజీ, అలాగే మొత్తం మా టెక్నీషియన్స్ అందరూ, అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రియాజ్ అండ్ బాను. బికాస్ ఈ కథను తీసుకొచ్చి నాకు చెప్పించిన వెంటనే నేను ఒకటే చెప్పాను, ఈ కథ నుంచి అయితే నేను పార్ట్నర్షిప్ ఇవ్వలేని, ఈ కథ నేను దొబ్బేస్తున్నాను అని చెప్పాను. అంత క్లారిటీగా చెప్పాను, ఎందుకంటే ఈ కథ నాకు అంత బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాని మెయిన్ ఈరోజు నేను అనుదీప్ గారిని కానీ మా కళ్యాణ్ గారిని కానీ ఇక్కడికి రమ్మంటానికి మెయిన్ కారణం ఏంటంటే, సార్ నేను జాతిరత్నాలు చూసినప్పుడు ఇంటికి వెళ్ళి కుళ్ళుకున్నా. ఏంటంటే ఇంత అంటే థియేటర్ బౌన్స్ అవుతుంటే నాకు పొట్ట ఇది నొప్పి వస్తుంటే, అబ్బా నా లైఫ్లో ఇలాంటి ఎంటర్టైనర్ ఎప్పుడన్నా తీయాలి ఒకటి అని చెప్పి నిజంగా ఆ రోజు అనుకున్నాను సార్. ఈ కథ విన్నప్పుడు నేను అంతా ఎంజాయ్ చేశాను. నిజంగా మీరు జాతిరత్నాలు అనేది తీయకుండా ఉంటే కనుక మాకు ఒక స్క్రీన్ ప్లే మీద నవ్విస్తూ తీసుకెళ్లే సినిమా మీద నమ్మకం వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. మీ జాతిరత్నాలు అనేది ఎంతమందికి లైఫ్ ఇచ్చిందో, అదేవిధంగా మ్యాడ్ ఈ మధ్యలో చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ టైమర్ థియేటర్లో. నేను నాకు చాలాసార్లు మీతో కూడా చెప్పినట్టు ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అస్. ఈ సినిమా డెఫినెట్గా అంత నవ్వించాలని కోరుకుంటున్నాను సార్. అండ్ వంజీ కూడా చాలా బాగా చేశాడు. అండ్ మా అజయ్ అర్సత్ అండ్ మా రామ్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడాలి బట్ చాలాసేపు అయింది. ప్రతి టెక్నీషియన్స్కి అందరికీ కూడా మాట్లాడాలి, కానీ ఇక్కడ స్టేజ్ మీద అంత టైం లేదు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ టెక్నీషియన్. అండ్ నితిన్ గారు అండ్ ఎవ్రీబడి అండ్ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ ఒక టైం తీసుకుని డెఫినెట్గా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అన్నా కెమెరాలన్నీ రెడీ అమ్మా. ఓకే, రైట్ వాచ్మెన్ అన్నా, నువ్వు వాచ్ ఇంకా చూస్తున్నావు. థ్యాంక్ యూ. స్వయంభూ షూటింగ్లో అంతా బిజీగా ఉండే కూడా ఇక్కడ వచ్చిన ఇతడు స్నేహితుడు అత్యద్భుతమైన నటుడు నిఖిల్ గారికి, అలాగే ఆ దేవుడు చేసిన శివలీల మా శ్రీలీల గారికి, అలాగే ఏం వేయాలి బ్రదర్, ఓకే, అలాగే నేను అప్పుడప్పుడు 2 ముక్కలు రాసుకుంటాను, మీరు అరుస్తుంటే మర్చిపోతుంటాను. అలాగే ధ్రువ యువతార నాని నితిన్ గారికి, ఏమంటే కసిరెడ్డి అని పేరు వచ్చింది మీకు, ఏంటి కసి ఎక్కువ ఏంటి అసలు? నాకు అర్థం కాదు అసలు. మీ పేరు యాక్చువల్గా కసిరెడ్డి, పుట్టాక పెట్టారా పెరుగుతున్న క్రమంలో? ఓకే సర్నే, ఓకే అండి, నేను ఇంకేదో అనుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే అంకిత్ కోయ మరో ఉన్నట్టు, అలాగే నా స్నేహితుడు బన్నీవాస్, నా ఒక 10 years ఒకే కంచం ఒకే మంచం, మిగతా చెప్పకూడదు. అలాగే సానర్ మాటలో భాను, రియాజ్ అందరికీ, అలాగే గీతా ఆర్ట్స్ నెక్స్ట్ నడిపించబోతున్న విద్యా గారు, ఒక వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అలాగే మా గాడ్ ఫాదర్ మమ్మల్ని అందరినీ బెత్తం పట్టుకుని నడిపించే అల్లు అరవింద్ గారికి, వేయచ్చు అన్నా మైకా అవే, అలాగే 7:30 ఫంక్షన్ అంటే 8:30కి వస్తే అప్పుడే గుడ్ 9 సార్ యూ బికమ్ బిగ్ హీరోయిన్ 9 సార్కే గారికి, అలాగే చాలా కాలం తర్వాత మా కళ్ళారా చూస్తున్నాం వినోద్ కుమార్ గారు వారికి, అలాగే రామ్ మెలియార్ గారు, అజయ్ గారికి సంగీత దర్శకులు, ఇక్కడికి విచ్చేసిన నవీన్ కళ్యాణ్ గారికి, అనుదీప్ గారికి, ఇతర ముఖ్య దర్శకులు, అలాగే ఈరోజు
నాకు ఒక 100 కోట్ల సినిమా ఇచ్చి నన్ను ఈ స్టేజ్ మీద ప్రెస్టేజ్గా నిలబెట్టిన నా స్నేహితుడు సాయి రాజేష్కి, బేబీ కల్ట్ డైరెక్టర్, హ్యాపీ బర్త్డే డార్లింగ్, లవ్ యూ. మన ఇద్దరం ఎప్పుడూ కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, బట్ కలిసి జర్నీ చేస్తాం బికాజ్ ఐ లవ్ యూ. అలాగే అందరికీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే అందరికీ కూడా చాలా, ఎందుకంటే ఈరోజు ఈ సినిమా నేను ఫస్ట్ కాపీ చూశాక, వాసు ఎప్పుడు ఏ సినిమా చేసినా నేను ఫస్ట్ కాపీ చూస్తాను. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో నవ్వుకుంటాం, సెకండ్ హాఫ్లో కథ జరుగుతుంటుంది. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీమ్స్, టీమ్స్ అందరూ నోట్ చేసుకుని లాస్ట్ 10 నిమిషాలు సూపర్ అంటే ఒక ఫీల్, అబ్బా ఇదిరా ఫ్రెండ్షిప్ అని. ఎందుకంటే అన్ని షిప్పుల కన్నా టైటానిక్ షిప్ కన్నా పెద్ద షిప్ ఏంటంటే ఫ్రెండ్షిప్. సో ఆ షిప్కి బొక్కబడింది, ఫ్రెండ్షిప్కి ఎప్పుడూ బొక్కబడదు. ఎవడు ఆర్ట్ వేసినా, ఎవడో డ్రాయింగ్ వేసినా కూడా ఫ్రెండా ఫిగరా అంటే ఎప్పుడూ ఫ్రెండే. సో అలాంటి ఫ్రెండ్షిప్కి ఈ సినిమా పెద్ద పీట వేసింది. నాకు కాలేజీలో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు ముస్తఫా ముస్తఫా అనే సాంగ్ వచ్చింది. ప్రేమదేశం సినిమా చూసినప్పుడు ఎంత కిక్ వచ్చిందో, ఆ సినిమా చూసినప్పుడు అంత కిక్ వచ్చింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ తరంలో ఎలా ఫ్రెండ్స్ కలిసి ఉంటారో అలా చూపిస్తే, ఈ తరంలో ఫ్రెండ్స్ ఎలా కలిసి ఉంటారో అలాగే చూపించింది. అలాగే అంకిత్ కోయ గారి ఎమోషన్, అందరూ జ్వరం వస్తే యాంటీబయాటిక్ వాడతారు, కానీ ఆయన యాంటీబయాటిక్ వాడతారు. అదేంటో ఈ సినిమా చూస్తే తెలుసుద్ది. ఎస్ బ్రదర్, ఆంటీ ఈజ్ అన్ ఎమోషన్. సో అలాగే మ్యాడ్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత నాని నితిన్ గారు మళ్ళీ షో అలాగా స్టీల్ చేశారు. నితిన్ గారు మీకు చాలా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది. అంటే మా జర్నలిజం భాషలో ఉజ్వలం అంటే బ్రైట్ ఫ్యూచర్ అండి, ఇది బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే ఈసారి సంక్రాంతి సీజన్ మారింది. ఇండిపెండెన్స్ డేస్ న్యూ సంక్రాంతి. ఎందుకంటే 3-4 సినిమా వస్తున్నాయి. అన్ని సినిమాలు బాగుండాలి, తెలుగు సినిమాలు బాగుండాలి, తెలుగులో 70 సినిమాలు బాగుండాలి. అలాగే ఫ్రెండ్షిప్ మీద వచ్చిన హాయ్ సినిమాని మీరందరూ హాయ్ అని చెప్పి టికెట్స్ కొనాలి. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్షిప్ ఫిల్మ్ నేను ఈ మధ్యకాలంలో చూసింది, నా గుండె హత్తుకున్న సినిమా. ఎందుకంటే ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే లాస్ట్లో క్లైమాక్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది. అలాగే ఈ సినిమాలో మనందరూ అభిమాన హీరోల రెఫరెన్స్లు, మనకు కావాల్సిన ప్రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. సో అలాగే ఇంటర్వల్ ముందు వచ్చే ఒక సీన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంజీ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన ఒక బెస్ట్ డైరెక్టర్, ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటారు. యువర్ అంజీ గారు, యువర్ ద బెస్ట్. మీరు నాకు తెలుసు. వాసు గారు ఎప్పుడూ ఫోన్ ఎత్తరు, ఎందుకంటే ఆయన ఫోన్ ఎప్పుడూ ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. వాసు గారు చెప్పచ్చు, వాసు గారు ఎప్పుడూ ఫోన్ ఎత్తరు, ఎందుకంటే ఆయనకు అవసరం ఉంటే అయ్యప్ప మనకు ఫోన్ చేస్తాడు, కానీ మనకు అవసరం ఉంటే ఆయన ఫోన్ ఎత్తాడు. చెప్పేసిండి. సో అలాంటి సినిమా. ఈ సినిమాని మీరందరూ కూడా 15th ఈవినింగ్ పెయిడ్ ప్రీమియర్స్, అంటే ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప పెయిడ్ ప్రీమియర్స్ ఒక హాలిడే రోజు వేయం. సో ఈ సినిమాకి చాలా చాలా కాన్ఫిడెన్స్తో మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్తో రావచ్చు, పక్క వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో రావచ్చు, ఎలాగైనా సరే టికెట్ మాత్రం కొని ఆగస్టు 15న మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎంటర్టైన్ అవ్వకపోతే ఎస్కేన్ ఆ రోజు చెప్పాడు ఏంటి ఎంటర్టైన్ అవ్వలేదని చెప్పి ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేసి అడగచ్చు. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. అందరూ చెప్పండి హాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డిజైనర్ శిల్ప గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ వంశీ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఫోటో ఆప్ ఫర్ మీడియా గ్రూప్ పిక్చర్. వాసు గారు కొంచెం మిడిల్కి వెళ్ళరా.
అండ్ డిజైనర్ సుష్మిత గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోటో ఆప్ ఫర్ మీడియా గ్రూప్ పిక్చర్. అండ్ రాజేష్ గారు, సాయి రాజేష్ గారు. కొంచెం ఇవాళ చాలా పెద్ద గ్యాంగ్ కాబట్టి కొంచెం ఎక్కువసేపు చూడాలి పిక్చర్ కోసం, అందరు క్యాప్చర్ చేసుకోవాలంటే. యా, ఓకే అండి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు బన్నీవాస్ గారిని టికెట్ శ్రీలీల గారికి అండ్ అలానే నిఖిల్ గారికి సేల్ చేయాలి. సో వీళ్ళిద్దరూ ఎంత పెట్టి కొంటారో ఇప్పుడు మాకు తెలియాలి. యా, బన్నీవాస్ గారు అండ్ శ్రీలీల గారు అండ్ అలానే నిఖిల్ గారు ఇప్పుడు బై చేస్తున్నారు ఈ టికెట్. గూగుల్ పే యాక్సెప్టెడ్, గూగుల్ పే, ఫోన్పే యాక్సెప్టెడ్. టికెట్ రేట్ చాలా రీజనబుల్గా పెట్టారు కదా భయ్యా, టికెట్ రేట్ చెప్పండి ఒకసారి. చాలా రీజనబుల్ భయ్యా, నీకైతే 1 crore. అండ్ శ్రీలీల గారు మీరు ఎంత పెట్టి కొంటున్నారు టికెట్ని? ఫైనాన్సెస్ మా అమ్మ చూసుకుంటుందండి. మా అమ్మతో పిక్చర్ కోసం విద్యా గారు మిడిల్లో జాయిన్ అవ్వరా? యా, థ్యాంక్ యూ అండి. ఎస్, ముందుగా థ్యాంక్స్ అండి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. సాయి రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి, అలాగే నిఖిల్ గారికి, శ్రీలీలాకి, అలాగే మా ముందుకు రండి మా కళ్యాణ్ శంకర్ గారికి, మా మ్యాట్ డైరెక్టర్కి, మా అనుదీప్ అన్నకి, అందరికీ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ముందుగా మా డైరెక్టర్ని ఈరోజు వేసుకుందామని ఫిక్స్ అయ్యామండి. ఎందుకంటే ఈ సినిమాలో విజువల్ అంత బాగున్నాయంటే మేము అంత కష్టపడ్డామని ఫస్ట్ దాని మీనింగ్. ఎందుకంటే గోదాట్లో వేయడం, చెట్లు ఎక్కేయడం, ఏవేవో చేపించారు మాతో. మమ్మల్ని ఫుల్ ట్యాన్ కూడా చేశారు. ఆ ట్యాన్ పోవడానికే ఆల్మోస్ట్ ఒక 2-3 months పడింది. సో సార్, ఎక్కడ సార్ మీరు? తర్వాత ఉంటుంది సార్. అలానే మా సినిమా ప్రొడ్యూసర్లు బన్నీవాస్ గారు, ఇంకా విద్యక్క, చాలా చాలా పర్సనల్గా తీసుకొని చేసిన సినిమా అండి ఇది. చాలా ఎప్పుడు చూసినా వాసు గారు ఈ సినిమా గురించే మాట్లాడడం, ఎప్పుడు చూసినా మా సెట్కి వచ్చి ఆయనే కూర్చొని ఈ షాట్ ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది అని చెప్పడం. దాంతోపాటు ఆయన యూజువల్గా ఎవరైనా ప్రొడ్యూసర్లు 1 గంట 2 గంటలు వచ్చేసి వెళ్ళిపోతారు. ఈయన అలా కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చునేవాళ్ళు. మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి పిఠాపురం వెళ్ళడం జరిగిందండి. అది కూడా సడన్గా చెప్పారు వాస్ గారు వెళ్దాం అని. మేము పొద్దునే 3 o'clockకి పొద్దున్న లేచి ఫ్లైట్ తీసుకొని రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి పిఠాపురం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతూ ఉంటే, సార్ పొద్దు నుంచి ఏం తినలేదు సార్, ఎక్కడ ఫుడ్ ఏం పెట్టబోతున్నారు సార్ అంటే, విందు భోజనం ఉందన్నారు. ఏంటి అక్కడ విందు భోజనం అంటే, ఆయన కరెక్ట్గా ఎయిర్పోర్ట్ ముందు ఆపి, ఎగ్జాక్ట్ ఎయిర్పోర్ట్ గేట్ ముందు ఆపి కార్లు ఆపిచ్చేసి చేతిలో ఒక పళ్ళం పెట్టి, ఇదే సార్ విందు భోజనం అన్నారు. ఆ తర్వాత సరే అని చెప్పి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కేటప్పటికి మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన వెంటనే మనకు షూట్ ఉందన్నారు. నేను ఏదో జోక్ చేశారు అనుకున్నాను, నిజంగానే షూట్ పెట్టారండి ఆ రోజు. నిజంగానే 6 o'clockకి షూట్ పెట్టారు. అది పొద్దున 6 దాకా షూట్. సార్ నిజంగా సార్ ఎంత చేపించారు సార్ మాతో మీరు. సో చాలా కష్టపడ్డారండి వాసు గారు. అలానే అరవింద్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఫస్ట్ అంజి గారు వచ్చి నాకు కథ చెప్పడం జరిగింది. నాకు వెంటనే నచ్చింది. వాసు గారు నెక్స్ట్ డేనే కలిశారు. ఆయనకు కూడా చెప్పాను, నచ్చింది సార్ చేస్తానని. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఇంకా నా సినిమాకి పాటలు ఇచ్చిన అజయ్ గారు,
అలానే రామిర్యాల గారు ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి. ఎందుకంటే వాళ్ళిద్దరి పాటలు వాళ్ళిద్దరి మ్యూజిక్ వల్లే సినిమా ఇంత బాగుంది ఈరోజు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇకపోతే భాను మాస్టర్ కూడా ఒక క్రికెట్ స్టెప్ ఇవ్వడం జరిగింది మంచి ఒక పాటకి. ఆ స్టెప్ చాలా వైరల్ వెళ్తుంది ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సినిమా August 15th రాబోతుందండి థియేటర్స్లో, పెయిడ్ ప్రీమియర్స్. తప్పకుండా వెళ్ళి చూడండి. మేము ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. క్యాస్టులు, రిలీజియన్లు వీటన్నిటికి మించింది ఒకటి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ఫ్రెండ్షిప్. తప్పకుండా వెళ్ళి చూడండి అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, నౌ ఐ రిక్వెస్ట్ టు స్పీక్ ఆర్ బ్యూటీ క్వీన్, వెరీ టాలెంటెడ్ శ్రీలీల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా ఆవిడ చీఫ్ గెస్ట్గా వచ్చారు. దిస్ ఇస్ అ లక్కీ కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గెస్ట్గా వచ్చేంత అర్హత నాకు లేదని అనుకుంటున్నానండి. బట్ సినిమా కుటుంబంలో ఒక మెంబర్ లాగా వాళ్ళు ఇక్కడికి వచ్చాను. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ నితిన్ గారు, యువర్ ప్రీవియస్ ఫిల్మ్ మ్యాడ్ ఆల్సో ఐ వాజ్ దేర్. సో ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ దట్ ఐమ్ హియర్ టుడే. అండ్ దీంట్లో అయితే ఐ థింక్ ద హ్యూమర్ నేను చాలా నాకు చాలా నచ్చే జానర్ అండి ఇది. అందుకే నేను ఎప్పుడు అనుదీప్ గారికి చెప్తూ ఉంటాను ఎప్పుడని నెక్స్ట్ అని, ఆయన ఎక్కడికి అది. బట్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. కంగ్రాచులేషన్స్ అంజీ గారు, ఆనెస్ట్లీ వెరీ వెరీ స్వీట్. మీరు ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు. నాకు యాక్చువల్లీ గోదావరి అంటే చాలా ఇష్టం సిన్స్ గోదావరి సినిమా వచ్చినప్పటి నుంచి. అండ్ భాష తెలియడం వల్ల ఐ థింక్ చాలా అనుకూలంగా, చాలా ఈజీగా అర్థం అవుతున్నాయి. అండ్ ఆ స్లాంగ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను బేసిక్గా. సో సో అలాగే మీరందరూ కూడా వచ్చి సినిమా చూసి, ఇదే August 15th అన్ని సినిమాలు వచ్చి చూడండి. బికాస్ August 15th హాలిడే కాబట్టి ఇంకా పొద్దున్న నుంచి సాయంకాలం, చాలా స్మార్ట్గా సెల్ఫీ తీసుకున్నాను, పొద్దున్న నుంచి సాయంకాలం సినిమాలు చూసుకోవచ్చు. సో ఐ థింక్ రైట్, ఈవెన్ ఫ్రమ్ హరిశంకర్ గారు, రవితేజ గారు, అలాగే రామ్ గారు, పూరి జగన్నాథ్ గారు అందరూ విషెస్ పంపించారు త్రూ మీ ఆల్సో. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ కమ్ వాచ్ దిస్ ఫిల్మ్ August 15th. అసలు టైటిల్లోనే ఉందంటే ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు, చూడాల్సిందే. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. కానీ అల్లు అర్జున్ గారు వెనకాల నుంచి వెరీ గుడ్ అమ్మ, తొందరగా అయిపోగొట్టేసే పదాన్ని లేదు. కానీ ఇంకొకటి చెప్పాలని, మై ఫస్ట్ సెలబ్రేషన్ కోడిగుడ్డు కాదు నాన్న, అయిపోయింది. కానీ నా ఫస్ట్ యాక్చువల్లీ పెళ్లి సందడి రిలీజ్ అయినప్పుడు నాకు ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రొటెక్షన్ చేసింది మీరని. థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ గారు, విల్ కీప్ మీటింగ్ ఆల్వేస్ ఇన్ ఈవెంట్స్, లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. అండ్ మ్యాన్, యువర్ డైలాగ్ వాజ్ వెరీ వెరీ క్యూట్. ఇంతకీ ఏమిట్లు మీరు ఏమిట్లు? వెరీ వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. అలానే నాకు ఈరోజు ఎక్కడెక్కడి నుంచో బాగా ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా మెసేజ్లు చేయడం, అందరు లైకులు పెట్టడం అవన్నీ జరుగుతుందండి. ఆయనకి ఎప్పటికీ నేను రుణపడిపోయి ఉంటాను, ఎప్పటికీ. అలానే ఈరోజు బన్నీ గారు ఒక పోస్ట్ చేయడం జరిగింది, దానివల్ల కూడా రీచ్ సినిమా చాలా ముందుకెళ్ళింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నితిన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. మీ అందరు కూడా గైస్, నాకు తెలుసు లేట్ అయింది, బట్ థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరు ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ ఒక పెద్ద ఓయ్ అండ్ అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ అరవింద్ గారిని ఇక్కడ కలవగానే ఆయన ఒక మాట అన్నారు నాతో, నిఖిల్ ఏంటి అసలు నువ్వు బయటికి రావట్లేదు, కనబట్టలేదు, అసలు ఏమైపోయావు ఇది అని. సార్, నా జుట్లు పెంచుకొని గడ్డాలు పెంచుకొని నేను యాక్చువల్లీ స్వయంవర్ మూవీ షూటింగ్ సార్, అందుకే నేను ఎక్కువ బయటికి రావట్లేదు. కానీ ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఏ ఫోన్ ఓపెన్ చేసినా, ఏ ట్విట్టర్ ఓపెన్ చేసినా నాకు మాత్రం కనబడేది మాత్రం ఎటు చూసినా వీళ్ళే. అండ్ పబ్లిసిటీ చాలా తగ్గింది అంటున్నారు. వాసుబాయ్ ఎక్కడున్నారు మీరు? అస్సలు పబ్లిసిటీ అన్నది మీ సినిమాకి చాలా చాలా ఉంది. పబ్లిక్లో ఆల్రెడీ అన్నది అందరూ నోట్లో ఉంది. ఎవ్రీబడి ఈజ్ లవింగ్ ద ఫిలిం. అండ్ మొన్న నేను చూశాను, నితిన్ రో వాజ్ మరి రోడ్డు మీద మీరు ఫుడ్ తింటున్నారు, అంత క్రూరంగా పబ్లిసిటీ చేస్తున్నారు. నాకు తెలుసు, ఇంతకుముందు నేను కూడా వాసుబాయ్తో పనిచేశాను. ఆయన పబ్లిసిటీ పిశాచి, ఆయన యాక్టర్స్ని చంపడానికైనా రెడీ పట్టిన సినిమా మాత్రం పబ్లిసిటీ అవ్వాలి. సో
నాకు తెలిసి ఈ సినిమాకి అంత పబ్లిసిటీ అవసరం లేదు, బట్ స్టిల్ నేను వచ్చింది ఎందుకంటే ఒక మంచి సినిమా, ఒక యంగ్ టీమ్ ముందుకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు ఎంకరేజ్ దమ్ అండి. ఇక్కడ ఆల్రెడీ 2 పెద్ద బ్లాక్ బస్టర్స్, 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నారు. మ్యాడ్ కానీ, జాతిరత్నాలు కానీ, బేబీ కానీ, దే ఆర్ లైక్ ఒక చిన్న సినిమా కూడా ఒక హ్యూజ్ 100 కోట్ల సినిమాలు అవ్వచ్చు అని చెప్పేసి నిరూపించిన సినిమా. సో ఆ సినిమా కూడా అలాగే రేపు బాక్స్ ఆఫీస్ని బ్లాక్ బస్టర్ కింద నిలుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. విషెస్ చెప్పడానికి వచ్చాను. ఆల్రెడీ ట్రైలర్ చాలా బాగుంది, టీజర్ చాలా బాగుంది, కంటెంట్ బాగుంది. అండ్ నితిన్ బ్రో, ఐ థింక్ మ్యాడ్ తర్వాత ఫెంటాస్టిక్ ఫాలో అప్ సినిమా. యాజ్ అన్ యాక్టర్ నాకు తెలిసి ఇది ఇంకో స్టెప్ అవబోతుంది మీకు ఆన్ యర్ లాంగ్ జర్నీ. అండ్ సారిక, ఐ థింక్ యూ గోన్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. మీ డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. అలాగే ఆల్రెడీ నేను బీన్ లైక్ వాచింగ్ యూనో రాజ్ బ్రో అండ్ అంకిత్, వాళ్ళు మ్యాజిక్ చేయబోతున్నారు. నేను ఫస్ట్ డే వెళ్ళి చూడబోతున్నాను సినిమా. సో గైస్, ఐ హోప్ యూ గోన్ ఇంప్రెస్ అస్. అండ్ ఆల్రెడీ చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. ఇక్కడ ఎస్కేఎన్ బ్రో కూడా వచ్చేసి సినిమా చూసి సినిమా రివ్యూ ఇచ్చేశారు. రేటింగ్ ఎంత భయ్యా? ఒక 4 వేస్తుందా? సరే, మీ రేటింగ్ 4 ఎనీవేస్. సో గైస్, ప్లీజ్ August 15th ఈవినింగ్ నుంచి సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి. సో వెళ్ళి చూడండి, ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్, డైరెక్టర్ అంజీ గారికి, ప్రొడ్యూసర్ విద్యా గారికి, బనివాస్ గారికి, అండ్ ద మెయిన్ మ్యాన్ అల్లు అరవింద్ గారికి. ఆయనకి ఎప్పుడు నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ యాక్టర్స్ రుణపడి ఉండాలి. అంత పెద్ద బ్యానర్ని ఆయన అండగా ఇచ్చి హీస్ గివెన్ ఇట్ లైక్ అ బిగ్ ట్రీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఇది వచ్చినందుకు కారణం కూడా హిజ్ ఫ్రెండ్లీనెస్, హిజ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆయన సినిమా అంటే ఖచ్చితంగా ఇట్స్ లైక్ మై హోమ్ ప్రొడక్షన్స్, అందుకే వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. 15th రోజు థియేటర్స్లో మనందరం కలిసి చూస్తున్నాం. ఆల్ రైట్, సీ యూ, ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. నిఖిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఆర్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మన సినిమాని కొంచెం లోపలికి తీసుకెళ్ళండి అయ్యా. ఆగస్టు 15న ఏదో ముహూర్తం పెట్టారు, సాయంత్రం 4 అన్నారు. అదేంటో పొద్దున చూడడం లేదంట. సాయంత్రం 4 నుంచి పెట్టాము, August 15th అన్నారు. అది అందరికీ తెలుసో లేదో అని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎంత హీరో అయినా, ఎంత మా బ్యానర్ అయినా కూడా ఫర్ కమింగ్ హియర్ ఐ షుడ్ థ్యాంక్ యూ. తర్వాత మన పాప పొద్దున మాట్లాడినప్పుడు, నువ్వు అక్కడ దూరం నుంచి వచ్చావంట మన ఈ ఫంక్షన్కి అని అంటే, అంకుల్ నాకు ఫోన్ వస్తే గీతార్ట్స్ నుంచి ఓ మంచి హీరోయిన్ క్యారెక్టర్ కనుకుంటే నన్ను గెస్ట్ కింద పిలుస్తావు. బట్ at the same time, I am telling you, you are going to do a very good character in our banner. Nice of you. Thank you. నువ్వు ఇంకేదో ఒకటి డిన్నర్కి వెళ్ళాలన్నావు కదా, నువ్వు వెళ్ళిపో, పర్లేదు. రైట్, ఓకే. థ్యాంక్ యూ శ్రీలీల గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలాగే వచ్చిన యంగ్ డైరెక్టర్స్ వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇతన్ని ఒకసారి ఆఫీస్కి ఇలా రమ్మని ఇందాక చెప్పాడు కదా, పిలిచినప్పుడు ఒకటి అడిగాను, బాబు మరి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి ఎన్టీఆర్ బ్రదర్లేగా ఉండి కొడితే 4 అడుగు పడిపోతారు, 10 మంది పైకి లెగుస్తారు, అలాంటి క్యారెక్టర్ కాదు కదా ఇది, మామూలు పల్లెటూరు ఫ్రెండ్స్, 3 ఫ్రెండ్స్ కదా, ఇది పర్వాలేదా అని. మరి ఏం చెప్పాడో తర్వాత ఎన్టీఆర్ గారితో మాట్లాడినప్పుడు, ఎవడి కష్టం వాడు పడాలండి, ఏ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా, ఎవడి డాష్ డాష్ వాడే అని అన్నాడు. అందుకని నీ కష్టం నువ్వు పడ్డావు, ఇందులో నీ టాలెంట్ నువ్వు చూపించావు కనుక న్యాచురల్గా పైకి వస్తావు. అలాగే అమ్మాయి కూడా నేను పూజలో చూసి ఈ అమ్మాయిని, పూజలో సరిగ్గా డ్రెస్ అయి రాలేదు, వాసుని పిలిచి నాకు చూపించిన అమ్మాయి ఏంటి, ఈ అమ్మాయి అంటే మార్చేసావా అన్న. లేదు సార్, అదే అమ్మాయి సరిగ్గా డ్రెస్ అవ్వకుండా వచ్చింది. షీ హెస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ది ఫిల్మ్. చాలా బాగా చేశాం రియల్. చానాళ్ళ తర్వాత వినోద్ గారు మంచి క్యారెక్టర్లో, అంటే మొత్తం వాళ్ళందరూ కష్టపడితే సినిమాని నేను పట్టుకుపోయాడు లాస్ట్లో. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ ఫర్ కమింగ్. అండ్ చాలా మందికి ఇలాగే పేరున చెప్పాలి, కానీ ప్రత్యేకంగా
హీరో కాకుండా చెప్పాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరు ఉన్నారు రెండే మీరు అంటే సినిమా సక్సెస్ అవుద్ది, మళ్ళీ సక్సెస్ మీట్ ఏదో పెట్టి మళ్ళీ పోతాడు వాసు, ఇదంతా మామూలే. కానీ వీళ్ళిద్దరూ చేసింది మీరు అప్పటికి సినిమా చూసుంటారు కాబట్టి అప్పటికి మీకు తెలుస్తుంది వీళ్ళిద్దరూ చించి వదిలేశారు సినిమాలో. అంటే మామూలుగా చేయలేదు వీళ్ళు, ఇంత యాక్టర్లు ఏమైపోయారు వీళ్ళు అని అనిపించేంతగా అంత బాగా చేశారు. సినిమాని ఎత్తి నిలబెట్టడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ వీళ్ళు. అలాగే రామ్ మిర్యాల్ గారు ఉన్నారు, వీళ్ళ పేరు తెలీదు. సో వారు సో థ్యాంక్ యూ ఆల్. తప్పకుండా సినిమా చూశాను, చాలా బాగుంది. లాస్ట్లో చాలా హార్ట్ఫుల్గా ఉండి సినిమాని మొత్తం ఎంజాయ్ చేసి ఒక గుడ్ ఫీలింగ్తో పైకి లెగుస్తాము. 15వ తారీఖున సాయంత్రం. ఇందులో వాసు గురించి చెప్పాలంటే ఈ వాసు కాదు నేను తిడుతున్నాను, నిన్ను పర్వాలేదా? ఎంతసేపు అయినా తిట్టొచ్చు. ఇతనితో కథ చెప్పించాడు, ఈయన మాయగాడు చెప్పడం. అలా నేను తర్వాత వాసుని పిలిచాను, ఏమయ్యా ఫస్ట్ డైరెక్షన్ ఇస్తున్నాము, కథ బాగా చెప్పాడు, ఇది గ్యారంటీగా ఇలా వస్తుందని ఎలాగా అంటే నాది గ్యారంటీ అన్నాడు. ఏం పెట్టావో నువ్వు వాసుకి? నాది గ్యారంటీ ఏంటి? 10 కోట్ల గ్యారంటీ ఎవడిస్తాడా? నాది గ్యారంటీ అన్నాడు. కానీ రషెస్ చూసిన తర్వాత నీ గ్యారంటీ అర్థమైంది. కాకపోతే నువ్వు ఫస్ట్లో బడ్జెట్ చెప్పేటప్పుడు బడ్జెట్లో మెయిన్ సార్ వర్షం కాని టైంలో తీస్తున్నాం, వర్షానికి 1 crore అని ఇచ్చాడు, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాడు. వర్షానికి ఓ బడ్జెట్ ఇచ్చిన ప్రొడ్యూసర్. అలాగే మీరు ఏమన్నారు అర్థమైంది సార్. ఆఫీసర్ మధ్యలో ఒక బడ్జెట్ ఇచ్చి దానికి డబల్ చేసామనే కదా. ఇప్పుడే ఆయన ఏదో నెంబర్ చెప్తే మిస్ అయ్యాను, 0లో కొంచెం వీక్ అనిపిస్తుంది. అదే సార్ ప్రొడ్యూసరే కదండి, అది నెంబర్లో మరి అలా చెప్తే ఎలాగ సార్? మీరు అల్లు అర్జున్ గారు ట్వీట్ చేసిందండి 6 million వెళ్ళింది సార్, ఇప్పుడు చూస్తే 9 million అయింది. మీరు 6 lakhs అన్నారు. ఇందాక అల్లు అర్జున్ గారి హ్యాండ్లో నేను చెప్పింది అది యాక్చువల్ 6 million అంటే నేనేమో 6 lakhs అని చదివాను, కొంచెం లెక్కల్లో వీక్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 9 million అంటే నియర్లీ 1 crore విత్ ఇన్ 7 hours. సో ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనుకున్నాడు, అలాగే నీకు హెల్ప్ చేశాడు అనమాట. వెరీ గుడ్, థ్యాంక్ యూ ఆల్. వినోద్ గారిని ఒక మాట మాట్లాడు. థ్యాంక్ యూ అరవింద్ గారు. చాలా సంతోషంగా ఉంది గీతా ఆర్ట్స్లో యాక్ట్ చేయడానికి. నా డ్రీమ్ ఇట్ వాస్ విత్ వర్క్ విత్ అల్లు అరవింద్ గారి బ్యానర్లు. అలాగే ఈ పిక్చర్లో ఇచ్చిన ఈ మంచి రోల్కి డైరెక్టర్ గారికి ఇంకొకసారి బన్నివాస్ గారికి అలాగే అజయ్ గారికి అండ్ వెరీ నైస్ టు వర్క్ విత్ నితిన్. ఈజ్ ఎ వెరీ జోవియల్ యంగ్ హీరో. డెఫినెట్లీ హీ హాస్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ డెఫినెట్లీ, అండ్ ద హీరోయిన్ ఆల్సో. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద యూనిట్ ఆఫ్ ఐ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ అందరినీ కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రాజేష్ గారి బర్త్డే, సో చిన్న కేక్ కటింగ్. యా ప్లీజ్. ఇక్కడే వెనకలే ఉన్నారు.